రీసెర్చ్ డెఫినేషన్స్ చూసాము, పర్పస్ ఆఫ్ రీసెర్చ్ చూసాము, వెరైటీస్ ఆఫ్ రీసెర్చ్ చూసాము, టైప్స్ ఆఫ్ రీసెర్చ్ చూసాము, హౌ టు ప్రొసీడ్ ఫర్ రీసెర్చెస్ చూసాము, తర్వాత రీసెర్చ్ పారామీటర్స్ చూసాము. ఇవన్నీ మనం చూసాము. చూసిన తర్వాత ఇంకా మిగిలిపోయింది ఏమిటి? మనం ఆ తర్వాత రీసెర్చ్ స్టడీస్ వెళ్ళినప్పుడు డేటా కలెక్షన్ చూసాము, శాంప్లింగ్ ప్రాసెస్ చూసాము, వేరియస్ వెరైటీస్ ఆఫ్ శాంప్లింగ్ కలెక్షన్స్ చూసాము, డేటా కలెక్షన్ చూసాము, టాబులేషన్స్ చూసాం. ఇదంతా మనం చూసాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామన్నమాట? వి మేడ్ డేటా కలెక్షన్, we know how to compile the data and plot the data and take the results. ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఫైనల్ గా ఏం చేస్తామంటే ఒక రీసెర్చ్ రిపోర్ట్, వాట్ వి కాల్ ఏ థీసిస్. ఒక థీసిస్ ఒకటి రాస్తాం. ఇది కూడా తెలియాలి కదా. సో హౌ వి రైట్ ఏ థీసిస్, వాట్ ఆర్ ది వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ ది థీసిస్ టు బి రిటర్న్ ఆఫ్టర్ రీసెర్చ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఇది మనం చూస్తున్నాం అన్నమాట. ఇందులో ఈ లేఅవుట్ ఆఫ్ ది రిపోర్ట్, మొట్టమొదటి ఈ థీసిస్ అనే దాని లేఅవుట్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ఇన్ 3 parts. ది ఫస్ట్ వన్ ఈస్, దీస్ ఆర్ కాల్డ్ ది ప్రిలిమినరీ పేజెస్, అంటే ఇందులోనే ఇంట్రొడక్షన్స్ ఉంటాయన్నమాట. రెండో దాంట్లో ది మెయిన్ టెక్స్ట్, అంటే యువర్ ప్రపోజల్స్ అన్ని, మీ హైపోథసిస్ ఎట్సెట్రా అండ్ ఆల్ ది ప్రొసీజర్స్ యూ హ్యావ్ డన్ అండ్ ఆల్ దట్ మెయిన్ టెక్స్ట్ లో ఉంటుంది. ది థర్డ్ పార్ట్ ఈస్ ది ఎండ్ మ్యాటర్. యాక్చువల్ గా మీరు చేసిన వర్క్ అంతా మెయిన్ టెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది. ది ఎండ్ మ్యాటర్ మీన్స్ యువర్ కంక్లూజన్స్, మీరు బిబ్లియోగ్రఫీలో ఏమేమి వాడుకున్నారో అది. ప్రిలిమినరీ పేజెస్ అంటే ఇంట్రొడక్షన్స్, తర్వాత మీ స్టడీ ఆఫ్ లిటరేచర్, ఎగ్జిస్టింగ్ లిటరేచర్, మీరు ఏమేమి రిసోర్సెస్ వాడుకున్నారు, ఇట్లా విడదీస్తాం 3 పార్ట్లు. ప్రిలిమినరీ పార్ట్, ది మెయిన్ పార్ట్ ఆఫ్ యువర్ రీసెర్చ్ అండ్ ది ఎండ్ మ్యాటర్, 3 parts. ప్రిలిమినరీ పేజెస్ లో ఏముంటాయంటే, ముందు టైటిల్ అండ్ డేట్, అంటే ఇది సంపూర్ణంగా మనం ఒక థీసిస్ ఎలా రాస్తాము అనేది మనం తయారు చేస్తాం కనుక, మొత్తం చెప్తాము అనమాట. ఫస్ట్ ప్రిలిమినరీ పేజెస్ అంటే టైటిల్ అండ్ డేట్. మీరు రీసెర్చ్ కి టైటిల్ ఏం పెట్టుకున్నారు? టైటిల్ పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు శుభ్రంగా. అంటే ఏదో మీ ప్రాబ్లం ఏది ఉందో అదే టైటిల్ గా పెడతాం సాధారణంగాను. సో టైటిల్ అండ్ డేట్, అది మొట్టమొదటిది. ఫస్ట్ పేజ్, కవర్ పేజ్ లాంటిది అనుకోండి. దాని తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్స్. ఎక్నాలెడ్జ్మెంట్స్ అంటే మీ రీసెర్చ్ వర్క్ లో మీ సూపర్వైజర్ మీకు హెల్ప్ చేసి ఉంటాడు, మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేసి ఉంటారు. తర్వాత నేను చెప్పాను, మీరు కొంత డేటాలో ఎగ్జిస్టింగ్ డేటా కొంత వాడుకొని ఉంటారు, వాళ్ళది వాడుకుంటారు, కొంతమంది రాసిన పేపర్స్ వాడుకుంటారు, కొన్ని రెఫరెన్సెస్ వాడుకుంటారు. వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాం అనమాట. ఎక్నాలెడ్జ్మెంట్ పేజ్. దెన్ ఫోర్వర్డ్ లో యూ గివ్ ఏ డిపిక్షన్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. అసలు ఇది మీకు ఎందుకు తోచింది, ఈ రీసెర్చ్ ఎందుకు చేయదలుచుకున్నారు, ఆ మీకు దానికి, మీకు హౌ డిడ్ యూ గెట్ దట్ ఇన్స్పిరేషన్ టు డూ దిస్ రీసెర్చ్ వర్క్ అండ్ వాట్ రిజల్ట్స్ యూ ఎక్స్పెక్ట్ ఆఫ్ ది రీసెర్చ్ వర్క్. మీరు ఎలా చేశారు, ఏమిటి, దీనికి గాను మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, అవన్నీ మీరు ఒక ఫోర్వర్డ్ రాస్తాం. దెన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. తర్వాత మీ థీసిస్ ఉంటుంది కదా, ఒక 300-400 పేజీలు మ్యాటర్ ఉంటుంది కనుక ఇండెక్స్ రాస్తాం, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎక్కడేముంది అనేది. దెన్ లిస్ట్ ఆఫ్ టేబుల్స్. ఇందులో మనం కొన్ని టేబుల్స్ వాడతాం కదా. న్యాచురల్లీ డేటా ఎప్పుడైతే ఉందో టేబుల్స్ కొన్ని వాడతాం. సో ఫర్ రెడీ రిఫరెన్స్, లిస్ట్ ఆఫ్ టేబుల్స్, ఏ టేబుల్ ఎక్కడెక్కడ ఉన్నది, పేజ్ నెంబర్స్ ఇండికేట్ చేస్తూ అదొకటి రాస్తాము. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్, వేర్ ది పాపులేషన్ ఇస్ వెరీ హెవీ అండ్ వేర్ యూ డూ శాంప్లింగ్ స్టడీస్ ఎట్సెట్రా, ఇవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ లో చూస్తాం మనం. అంటే లార్జ్ స్టడీస్ అయితే ఆ చూసినప్పుడు దాన్ని, ఆ గ్రాఫ్స్ ఏమేమి గ్రాఫ్స్ వాడారు, ఏమేమి చార్ట్స్ వాడారు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, బార్ చార్ట్స్ అని వాడతాము, హిస్టోగ్రామ్స్ అని వాడతాము, నార్మల్ గ్రాఫ్స్ వాడతాము, ఇట్లా చాలా ఉన్నాయి కదా. సో వీటిలో ఏవి ఏ పేజెస్ లో ఏది ఉన్నాయి అనేది, ఇవన్నీ మొత్తం దీస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ ప్రిలిమినరీ పేజెస్. అంటే టోటల్ గా మీ వర్క్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ ఏ నట్షెల్ యు ఆర్ ప్రెజెంటింగ్, సో దట్ ది రీడర్ కెన్ గో స్ట్రైట్ టు దట్ పర్టికులర్ రెఫరెన్స్ వేర్ ఎవర్ హీ వాంట్స్ టు గో అండ్ రెఫర్స్ ఎనీథింగ్ హీ వాంట్స్. తర్వాత మెయిన్ టెక్స్ట్, దిస్ ఈస్ ది క్రూషియల్ థింగ్. ఇందులో ఏముంటుందంటే, ఇంట్రొడక్షన్, మొట్టమొదటి స్టేట్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ రీసెర్చ్, వై యూ హ్యావ్ చోసెన్ టు గో ఫర్ దిస్ రీసెర్చ్ వర్క్. దెన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది మెథడాలజీ అడాప్టెడ్. మెథడాలజీ అంటే యువర్ రీసెర్చ్ మెథడాలజీ, అంటే మీరు ఏ విధంగా మీ ప్రాబ్లం ఏమిటి, మీరు ఏ విధంగా డేటా కలెక్షన్ చేయదలుచుకున్నారు, దానికి ఏ టైప్ ఆఫ్ శాంప్లింగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ మెథడాలజీ అని అంటాము. అది చూపిస్తారు.
తర్వాత స్కోప్ ఆఫ్ ది స్టడీ అండ్ విత్ లిమిటేషన్స్. తర్వాత మీ స్టడీ ఎంతవరకు అని ఎప్పుడు కూడా ఇవి మనం ఈ రీసెర్చ్ అంటే డిగ్గింగ్ ఇన్ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫైండింగ్ ఏ న్యూ ఫ్యాక్ట్ ఏదైనా కావచ్చును. దీన్ని మనం డిగ్గింగ్ ఇన్ టు ది ఫ్యాక్ట్స్ అయినప్పుడు ఆల్వేస్ వీ మస్ట్ ఎన్ష్యూర్ దట్ అవర్ పెరిఫరీ ఆఫ్ రెఫరెన్స్ ఈస్ లిమిటెడ్. వీ షుడ్ గో డీప్ ఇన్ టు దట్, నాట్ బట్ విత్ వైజ్. అందుకని మనం ఎంత స్కోప్ దానికి పెట్టుకున్నాము, ఎంతవరకు మీరు స్టడీ చేస్తున్నారు, అండ్ వాట్ ఆర్ ది లిమిటేషన్స్, మీరు ఎక్కడ దాకా ఆగుదాం అనుకుంటున్నారు. ఓకే, లిమిటేషన్ ఇన్ అదర్ సెన్స్ ఈజ్ వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ లిమిట్ యువర్ స్టడీస్, అవి కూడా చెప్పొచ్చును. ఇవన్నీ ఇంట్రొడక్షన్ లో చెప్తాము. తర్వాత ఏమో సమరీ ఆఫ్ ఫైండింగ్స్, స్టేట్మెంట్ ఆఫ్ ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్స్ ఇన్ నాన్ టెక్నికల్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ రీసెర్చ్ మీరు చేసుకున్నప్పుడు, మీరు ఒక టెక్నికల్ సబ్జెక్ట్ మీద చేసినప్పుడు మీ వర్క్ అంతా టెక్నికల్ గా ఉండొచ్చును, కానీ మీరు చేసిన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దట్ షుడ్ బి ఇన్ ఏ లేమ్యాన్స్ లెవెల్. ఎవరికైనా అర్థం అవ్వాలి. టెక్నికల్ పీపుల్ కోసమే మీరు రీసెర్చ్ చేయరుగా. యూజర్ కెన్ బి ఎనీ వన్ హూ ఇస్ నాట్ హూ ఇస్ ఎ నాన్ టెక్నికల్ పర్సన్ ఈవన్. దేర్ఫోర్ అక్కడ నాన్ టెక్నికల్ లాంగ్వేజ్ లో ఎప్పుడు కూడా మీరు వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్, వాట్ ఆర్ యువర్ ఫైండింగ్స్, అండ్ వాట్ ఆర్ ది రిజల్ట్స్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, అండ్ వాట్ ఆర్ ది రికమెండేషన్స్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు ద యూజర్. ఇవన్నీ కూడా అంటే మీ మీ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మీరు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకునే ప్రతివాడికి అర్థమయ్యే నాన్ టెక్నికల్ నార్మల్ లాంగ్వేజ్ లో రాసి చూపించాలి. దిస్ ఈస్ వాట్ వీ కాల్ సమ్మరీ ఫైండింగ్స్. దెన్ మెయిన్ రిపోర్ట్, మెయిన్ బాడీ ఆఫ్ ది రిపోర్ట్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్ లాజికల్ సీక్వెన్స్ అండ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ రెడీలీ ఐడెంటిఫైయబుల్ సెక్షన్స్. అంటే మీరు అది మీ మీ హైపోథసిస్ ని బట్టి మీ స్టడీస్ కి సంబంధించి చాప్టరైజ్ చేసుకుని, చాప్టర్ వైజ్ మీకు ఒక సీక్వెన్షియల్ గా, అంటే జంపింగ్ గా లేకుండా వెనక్కి ముందుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా ఒక సీక్వెన్స్ లో ముందుకు పోయేలాగా మీరు దాన్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది మీ మెయిన్ వర్క్ ని. తర్వాత కంక్లూజన్, రిజల్ట్స్ ఆఫ్ రీసెర్చ్ క్లియర్లీ, ప్రిసైజ్లీ, అండ్ ఫైనల్లీ సమ్మింగ్ అప్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ గివింగ్ అవుట్ ది రిజల్ట్. ఇది కంక్లూషన్ ఇస్తాము. సో ఇవన్నీ మెయిన్ టెక్స్ట్ లో ఇంట్రడక్షన్, సమరీ ఆఫ్ ఫైండింగ్స్, మెయిన్ రిపోర్ట్, కన్క్లూషన్. ఎండ్ మ్యాటర్ లో ఏముంటుందంటే చెప్పాను కదా, ఎండ్ మ్యాటర్ లో మీకు చూడండి, అప్రెంటిసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ డేటా. అప్రెంటిసెస్ అంటే కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తామంటే, మనం రిపోర్ట్ రాసినప్పుడు రన్నింగ్ మ్యాటర్ మధ్యలో కొన్ని కొన్ని టేబుల్స్ అవి ఇన్సర్ట్ చేయలేం కనుక ఐ రెఫర్ టేబుల్ సో అండ్ సో, లేదు రెఫర్ గ్రాఫ్ సో అండ్ సో, ఇట్లా రాస్తాం కదా. సో అదన్నీ కూడా మనం ఒక అపెండిక్స్ 1 సో అండ్ సో టేబుల్, అపెండిక్స్ 2 సో అండ్ సో గ్రాఫ్, ఇట్లా ఇండికేట్ చేసి ఒక టేబుల్ ఆఫ్ అపెండిసెస్ ఒకటి రాయాల్సి వస్తుంది. తర్వాత బిబ్లియోగ్రఫీ, ఇన్ యువర్ వర్క్ వాట్ ఆర్ ది బుక్స్ యూ హ్యావ్ రిఫర్డ్, వాట్ ఆర్ ది వేరియస్ రీసెర్చ్ పేపర్స్ ఆర్ వెదర్ ది థీసిస్ సబ్మిటెడ్ డన్ ఆన్ దిస్ సబ్జెక్ట్ బై అదర్ రీసెర్చర్స్. ఇవన్నీ కూడా మీరు ఒక బిబ్లియోగ్రఫీ అంతా చూపిస్తారు. తర్వాత ఇండెక్సింగ్ ఒకటి చేస్తారు, మళ్ళీని ఇండెక్సింగ్ ఒకటి చేస్తారు. తర్వాత రిపోర్ట్ షుడ్ బి ఇన్, అంతే అంతే, అవన్నీ కూడా ఎండ్ మ్యాటర్ అవుతాయి. ది రిపోర్ట్ షుడ్ బి ఇన్ ఏ కన్సైజ్ అండ్ ఆబ్జెక్టివ్ స్టైల్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ వితౌట్ వేగ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇట్ సీమ్స్, ఐ థింక్. మీరు రీసెర్చ్ చేసిన తర్వాత ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ దిస్, ఇట్ సీమ్స్, ఇట్ గోస్ లైక్ దిస్, ఇట్లా చెప్పడానికి వీలదు. ఇట్ ఈజ్ లైక్ దిస్, ఇట్ ఈజ్ నాట్ లైక్ దిస్ అని చెప్పగలగాలి అనమాట. అంటే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ టర్మ్స్ లో, డెఫినెట్ టర్మ్స్ లో చెప్పాలి తప్ప కన్ఫ్యూజింగ్ అండ్ వేగ్ టర్మ్స్ లో చెప్పకూడదు. అదొకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత యాజ్ ఐ సెడ్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ వెరీ కామన్ లాంగ్వేజ్, అండర్స్టాండబుల్ టు ఎనీవన్. ఆ విధంగా ఉండాలి. ది ప్రజెంటేషన్ షుడ్ నాట్ బి టెక్నికల్ బట్ యువర్ వర్క్ మే బి టెక్నికల్, నో మ్యాటర్. తర్వాత చార్ట్స్ అండ్ ఇలస్ట్రేషన్స్ టు బి యూస్ వేర్ ఎవర్ నెసెసరీ ఫర్ క్లారిటీ. ఎప్పుడు కూడా మీరు రన్నింగ్ మ్యాటర్ ఇచ్చేకంటే ఒక చార్టో ఒక టాబులేషనో చేసేస్తే దట్ విల్ బి ఈజీలీ ఫాలోబుల్ బై ది రీడర్స్. అది ఎప్పుడు అదొకటి చూసుకోవాలి. తర్వాత థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్. ఇక్కడ మనం ఆర్టికల్స్ రాయడం అని అంటాము. ఆర్టికల్ రైటింగ్, థీసిస్ రెండు కూడా రీసెర్చ్ కి సంబంధించినవే. ఈ రెండిట్లో కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఏమిటంటే ఫార్మాట్ ఆఫ్ థీసిస్ రైటింగ్ ఇప్పుడు మనం చూసినటువంటిది ప్రిలిమినరీ సెక్షన్, మెయిన్ బాడీ ఆఫ్ ది రిపోర్ట్, రెఫరెన్స్ సెక్షన్. ప్రిలిమినరీ సెక్షన్ టైటిల్ పేజ్, సర్టిఫికేట్, అక్నాలజ్మెంట్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, లిస్ట్ ఆఫ్ టేబుల్స్, లిస్ట్ ఆఫ్ ఫిగర్స్, లిస్ట్ ఆఫ్ అబ్రివియేషన్స్. మీరు అబ్రివియేషన్స్ పడితే అది కూడా ఇవ్వాలి. యాక్చువల్గా లాస్ట్ లో మీరు ఎర్రాటా కూడా ఒక, అంటే మిస్టేక్స్ ఏమైనా తర్వాత తర్వాత చూసినప్పుడు మొత్తం అంతా వర్క్ అయిపోతే ఇది కూడా పెట్టొచ్చు ఇక్కడ. దెన్ మెయిన్ బాడీ ఇంట్రొడక్షన్, రివ్యూ ఆఫ్ లిటరేచర్, రీసెర్చ్ మెథడాలజీ, డేటా అనాలిసిస్, summary and conclusions, then references,
బిబ్లియోగ్రఫీ అండ్ అపెండిక్స్ ఇవన్నీ కూడా మనకి థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్ లో ఉంటాయి. అది డిసర్టేషన్ అండ్ థీసిస్ ఈ రెండింటికి తేడా ఏమిటి? డిసర్టేషన్ అంటే ఏమిటి, థీసిస్ అంటే ఏమిటి? మనం డిసర్టేషన్ అని కూడా అంటాం, థీసిస్ ని రీసెర్చ్ వర్క్ అని. డిసర్టేషన్ డిసర్టేషన్ అంటే విడదీసి చూడడం అని అర్థం. సో రీసెర్చింగ్ అది. ఈ రెండింటికి తేడా ఏమిటి టెక్నికల్లీ? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిసర్టేషన్ అండ్ థీసిస్ అంటే బోత్ హ్యావ్ ది సేమ్ పర్పస్ అండ్ ఆఫెన్ యూస్డ్ ఇన్ యూస్డ్ ఇంటర్చేంజబుల్లీ. అంటే ఈ రెండు ఒకటే అన్న విధంగానే మనం వాడతాం, డిసర్టేషన్ రీసెర్చ్ అన్నా కానీ. ఇన్ఫాక్ట్ దే ఆర్ నాట్, దేర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్. అది డిసర్టేషన్ ఈజ్ ఎ లాంగర్ పేపర్ దాన్ థీసిస్. థీసిస్ అనేది దానికంటే డిసర్టేషన్ అనేది ఇట్స్ ఏ లార్జర్ వర్క్, దాని స్కోప్ ఎక్కువగా ఉంటుంది. థీసిస్ ఈజ్ కండక్టింగ్ ఒరిజినల్ రీసెర్చ్ అండ్ డిసర్టేషన్ యూజెస్ ది ఎగ్జిస్టింగ్ రీసెర్చ్. డిసర్టేషన్ అంటే ఏమిటండి? మనం బయాలజీ వాళ్ళు ఎవరు మీలో ఉంటే తెలుస్తుంది, ఏదైనా కానీ ఉన్నదాన్ని కోసి పీకి చూడటమే కదా. సో మీరు డిసర్టేషన్ అనగానే ఒక ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ ని మీరు ఇంత లోతుగా పరిశీలన చేసి రాసేదాన్ని డిసర్టేషన్ అంటాము. థీసిస్ కెన్ ఇన్క్లూడ్ ఒరిజినల్ రీసెర్చ్ ఆల్సో. అంటే యూ కెన్ మేక్ ఎన్ ఇన్వెన్షన్ ఆఫ్ న్యూ థింగ్స్. ఒక ఇన్నోవేటివ్ రీసెర్చ్ కూడా మీరు చేయవచ్చు అనమాట. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డిసర్టేషన్ అండ్ థీసిస్. రైటింగ్ డిసర్టేషన్ ఈజ్ మోర్ డిఫికల్ట్. న్యాచురల్లీ అది పెద్దది ఉంటుంది, స్కోప్ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉన్న దాంట్లో నుంచి వెతికి తీయడం కనుక డెఫినెట్లీ ఇట్ ఇన్వాల్వ్స్ మచ్ మోర్ గ్రాట్ ఎఫర్ట్. దెన్ డిసర్టేషన్ నీడ్స్ మోర్ ఎక్స్టెన్సివ్ వర్క్ దాన్ థీసిస్. డెఫినెట్లీ మనకు కొత్తగా ఒక థియరీ ఎస్టాబ్లిష్ చేయడం ఈజ్ ఈజియర్ దాన్ మోడిఫైయింగ్ ఏ థియరీ ఆర్ క్రిటిసైజింగ్ ఏ థియరీ ఆర్ కామెంటింగ్ అనే థియరీ ఈజ్ డిఫికల్ట్. తర్వాత గైడ్ లైన్స్ ఫర్ ఫార్మాటింగ్. ఎప్పుడు కూడా ఈ పేపర్ ఎప్పుడు కూడా ఒక ఫార్మాట్స్ ఉన్నాయి. అంటే మనకి ఇంటర్నేషనల్ గా జర్నల్స్ లోనూ అక్కడ పోతాయి కనుక మన ఆర్టికల్స్ రాసినా థీసిస్లు రాసినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తే చదువుకునే వాడికి ఫార్మాట్ అర్థం కాకుండా పోతుంది. కానీ ఇంటర్నేషనల్ అడాప్టెడ్ ఫార్మాట్స్ అని పెట్టారు. ఒకటి ఏపీఏ ఫార్మాట్ అంటారు, ఇంకొకటి ఎంఎల్ఏ ఫార్మాట్ అంటారు. ఈ ఏపీఏ ఫార్మాట్ అంటే ది అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ స్టైల్ అని అంటారు దీన్ని. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ స్టైల్ అంటే ది సైకాలజిస్ట్ ఆఫ్ అమెరికా హ్యావ్ ఫార్ములేటెడ్ దిస్ పర్టికులర్ ఫార్మ్. ఈ ఫామ్ లోనే రాయాలి. ఇప్పుడు మనం పైన చదువుకున్న 3 పార్ట్లు అనేవి, ఏ పార్ట్ లో ఏం ఉండాలనేది, ఇవన్నీ కూడా ఇందులో మనకి స్పెసిఫై చేస్తారు. అంతేకాదు ఎంత సైజు ఫాంట్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ ఫాంట్ వాడచ్చు, పారాగ్రాఫింగ్ ఎలా చేయాలి, సబ్ హెడ్స్ ఎలా చేయాలి, ముందు అబ్స్ట్రాక్ట్ రాయాలి, తర్వాత బాడీ రాయాలి, ఇట్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ గా ఎలాగ ఒక థీసిస్ కానీ, ఒక రీసెర్చ్ పేపర్ కానీ, ఒక రీసెర్చ్ ఆర్టికల్ కానీ ఎలా ఇవ్వాలి అనేది అంతా కూడా వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ చేశారు. ఎందుకనంటే ఇంటర్నేషనల్ గా అందరూ అదే గైడ్ లైన్స్ లో వాళ్ళ వాళ్ళ వర్క్ తయారు చేస్తే యూజర్ కి సేమ్ ఫార్మాట్ ఉంటుంది కనుక టకటక ఈ కెన్ గో టు ది ప్లేసెస్ వేర్ హీ వాంట్స్ రెఫరెన్స్. అందుకని అనమాట. సో ఇవి యూనిఫార్మిటీ ఇన్ ప్రజెంటింగ్ ఏ వర్క్. దానికోసం ఈ గైడ్ లైన్స్ ఫర్ ఫార్మాటింగ్ అని అంటాం మనం. ఈ ఫార్మాటింగ్ గైడ్ లైన్స్ ఏపీ, అలాగే ఎంఎల్ఏ ది మోడర్న్ లాంగ్వేజ్ అసోసియేషన్ స్టైల్ అని ఒకటి ఉన్నది. కానీ ఇన్ ది ప్రజెంట్ టైమ్స్ మోస్ట్లీ యూస్డ్ ఫార్మాటింగ్ ఈజ్ ఏపీఏ. అప్లికేషన్ ఆఫ్ ఐసిటి ఇన్ రీసెర్చ్. ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మనకి ఇది సెపరేట్ యూనిట్ ఉంది. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ? ఇది టెక్నికల్ గా ఉంటుంది, పూర్తిగా అబౌట్ ఏ కంప్యూటర్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్ గురించి ఉంటుంది. ఇది మనం చదువుతాం అక్కడ. సో ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని అంటే ఈ లేటెస్ట్ ఈ కంప్యూటర్లు ఇవి ఎట్లా, దీన్ని మనం రీసెర్చ్ లో ఎలా వాడుకుంటాము అని అన్నప్పుడు ఇక్కడ ఐసిటి అంటే ఏమిటి అని అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్వాల్వ్స్ యూజ్ ఆఫ్ కంప్యూటర్, ఇంటర్నెట్ అండ్ అదర్ మోడర్న్ టెక్నాలజీ. ఇవన్నీ వాడుకోవడం. ఇది దేనికి ఉపయోగిస్తుంది అంటే ఫర్ కలెక్టింగ్ ప్రైమరీ డేటా, యాక్సెసింగ్ సెకండరీ డేటా, స్టోరింగ్ డేటా, ప్రాసెసింగ్ డేటా, ఇంటర్ప్రిటింగ్ డేటా అండ్ కమ్యూనికేటింగ్ రీసెర్చ్ ఫైండింగ్స్. ఇది మీకు చెప్పేది ఏముంది, మనం రోజు చేస్తున్న పని ఇది. ఇప్పుడు మనం ప్రైమరీ డేటా అంటే కూడా ఇందులోనే నేను క్వశ్చన్స్ పంపొచ్చు మీ అందరికీ. ఒక క్వశ్చన్ పేపర్ నేను ఆన్లైన్, మీరు అసైన్మెంట్స్ రాశారు ఆన్లైన్, దట్స్ ఆల్. అదొకటి అంతే కదా. అది అది డేటా కలెక్షనే కదా. మీరు ఒక క్వశ్చన్ పేపర్ పంపడం, మీ ఆన్సర్స్ కలెక్ట్ చేయడం, కరెక్ట్ చేయడం, మీ మార్కులు టాబ్యులేట్ చేయడం, ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఆన్ కంప్యూటర్ ఓన్లీ. సో ఆ రకంగా మనం ఐసిటిని రీసెర్చ్ లో కూడా ఫర్ డేటా కలెక్షన్, ఫర్ డేటా టాబ్యులేషన్, ఫర్ డేటా అనాలిసిస్ అండ్ ఫర్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎట్సెట్రా అన్నింటికీ కూడా మనం దీన్ని వాడచ్చు. ఐసిటిని రీసెర్చ్ లో వాడచ్చును.
తర్వాత వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇస్ రీసెర్చ్ ఎథిక్స్. ఇది నేను మీకు అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూ వచ్చాను మధ్య మధ్యలో. రీసెర్చ్ ఎథిక్స్ మీన్స్ రీసెర్చ్ ఎథిక్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ మారల్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ది రీసెర్చ్ ప్రాసెస్ ఆర్ ది బిహేవియర్ ఆఫ్ ది రిసెర్చర్. ఇది నేను మీకు గుర్తుంటే చూడండి, మీకు నేను చెప్పాను కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని పాయింట్లు చెప్తూ వచ్చాను. ఇటువంటి పాయింట్సే వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్స్ లో క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుందంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ కమ్ అండర్ రీసెర్చ్ ఎథిక్స్ అని అడుగుతాడు. ఒక 7 8 పాయింట్లు ఇస్తాడు, మూడో నాలుగో ఏబిసి ఏబిడి అండ్ ఈ ఇట్లా ఇస్తాడు. సో ఏవి ఎథిక్స్ లోకి వస్తాయి అనేటటువంటిది అక్కడ మనం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఫ్రేమింగ్ హైపాథసిస్, డస్ ఇట్ కమ్ అండర్ రీసెర్చ్ ఎథిక్స్? నో, రాదు. ఎథిక్స్ ఏముంటుంది అందులో? మీ పాయింట్ మీరు రాస్తారు, ఓకే, యూ గో టు డేటా కలెక్షన్. ఈ డేటా కలెక్షన్ వచ్చినప్పుడు దట్ కమ్స్ అండర్ రీసెర్చ్ ఎథిక్స్. ఎందుకని? మీ హైపోథసిస్ సాధారణంగా రీసెర్చర్స్ వాడు ఏం రాశాడో నమ్మకంగా అది నెగ్గాలి అని ఉంటుంది వాడికి. దట్స్ ఏ, అలా ఉండకూడదు. ఫెయిర్ ఫైండింగ్ కోసం వెళ్ళాలి తప్ప నేను రాసింది రైట్ అని నిరూపించుకోవాలి అని చెప్పేసి వెళ్ళకూడదు. అందుకని ఏం చేస్తాడు? ఆ రైట్ అని నిరూపించుకోవడానికి ఇప్పుడు అవసరమైన డేటా మాత్రమే తీసుకుంటూ ఉంటాడు. దేర్ఫోర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈజ్ మ్యానిపులేటింగ్ ది డేటా. దిస్ ఈజ్ అనెథికల్. అలా చేయకూడదు. అంటే మీరు అందరికీ కూడా ఒక రాంగ్ రిపోర్ట్స్ రాంగ్ రిజల్ట్స్ ఇస్తున్నారు అనమాట మీరు. దట్స్ నాట్ ఫెయిర్. అట్లా చేయకూడదు. ఇవి ఇటువంటివి రీసెర్చ్ ఎథిక్స్ లో ఉంటాయి. క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి. రీసెర్చ్ ఎథిక్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ మారల్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ది రీసెర్చ్ ప్రాసెస్ ఆర్ ది బిహేవియర్ ఆఫ్ ది రీసెర్చర్. వీటి ప్రవర్తన, వీటి రీసెర్చ్ చేసే పద్ధతి. ఆనెస్టీ, ఆనెస్టీ అంటే మీ పని మీరు చేయాలి తప్ప కాపీలు కొట్టడాలు, కాపీ పేస్ట్లు, కట్ పేస్ట్లు, దొంగతనంగా చూడడము, ప్లేజియరిజము ఇటువంటివి చేయకూడదు. ఆబ్జెక్టివిటీ, మీ వర్క్ షుడ్ బి ఎక్స్పోజ్ టు సో మెనీ సిమిలర్ ప్రాబ్లమ్స్. అన్నింట్లోనూ దానికి అప్లికబిలిటీ ఉండాలి. అది ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అగైన్ రిప్రజెంట్స్ ఆనెస్టీ ఓన్లీ. ఇంటెగ్రిటీ మీన్స్ మీ పనిని మీరు ధర్మంగా చేయాలి. కేర్ఫుల్నెస్, ఓపెన్నెస్, రెస్పెక్ట్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. రెస్పెక్ట్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మీరు వేరే వాళ్ళది, మనం డేటాలో ప్రైమరీ డేటా సెకండరీ డేటా అని చదువుకున్నాం. ప్రైమరీ డేటా అంటే మీరు సొంతంగా మీ ప్రాబ్లం సంబంధించి మీరు కలెక్షన్ చేసుకునే డేటా ప్రైమరీ డేటా. సెకండరీ డేటా మీన్స్ ఈ ఈ సబ్జెక్ట్ మీద వేరే వర్క్ చేసిన వాళ్ళ డేటా మీకు ఉపయోగిస్తుంది అంటే దాన్ని వాడుకోవచ్చు, తప్పలేదు. అది సెకండరీ డేటా. దాన్ని ఏమంటామంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని అంటాం. అది మీరు వేరే వాడిది వాడుకుంటున్నాడు, దట్ ఈస్ హిజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో అది రెస్పెక్ట్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. యూ షుడ్ హావ్ రెస్పెక్ట్ ఫర్ దట్. మీన్స్ యూ మస్ట్ గివ్ హిమ్ అక్నాలెడ్జ్మెంట్స్ అండ్ ఆల్ దట్. తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ. మీ డేటా కలెక్షన్ లో కొందరు కొందరు దగ్గర మీరు డేటా తీసుకుంటారు. ఇక్కడ ఆ ఎవరైతే మీకు ఆ డేటాని ఇచ్చారో వాళ్ళ ఐడెంటిటీని వెలువరించడం వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు యూ షుడ్ కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. యూ షుడ్ కీప్ యువర్ సోర్సెస్ కాన్ఫిడెన్షియల్. రెస్పాన్సిబుల్ పబ్లికేషన్. తర్వాత మన రిజల్ట్స్ చక్కగా పబ్లిష్ చేయాలి. రెస్పాన్సిబుల్ మెంటరింగ్. ఎవరికైనా కానీ మీరు మెంటరింగ్ చేయాల్సి వస్తే, అంటే ఇఫ్ యూ హ్యావ్ యువర్ అసిస్టెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అవి రెస్పాన్సిబుల్ గా చేయాలి. రెస్పెక్ట్ ఫర్ కొలీగ్స్, అంటే మీ రీసెర్చ్ టీంలో ఉండే వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మీరు చేసే వర్క్ ఫర్ ఎ సోషల్ కాజ్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఎనీథింగ్ ఈజ్ యూస్డ్ సోషల్లీ కదండి, ఇన్ ది సొసైటీ. సో మీరు అది ఎప్పుడు మర్చిపోకూడదు. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది సొసైటీ. సో యూ షుడ్ డూ ఇట్ విత్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. నాన్ డిస్క్రిమినేషన్. ఎప్పుడు కూడా డిస్క్రిమినేటరీ టెండెన్సీ అనేది మన వర్క్ లోకి రాకూడదు. లీగాలిటీ. ఇందులో కొన్ని కొన్ని మనం అవుట్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్స్ వెళ్ళి ఇల్లీగల్ థింగ్స్ రాయకూడదు అందులో. యానిమల్ కేర్, మనం ఏమైనా జంతువుల్ని వాటిని వాడుతుండేట్లయితే రీసెర్చ్ లో వాటి గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి. హ్యూమన్ సబ్జెక్ట్స్ ప్రొటెక్షన్, అంటే ఇవన్నీ హెల్త్ రీసెర్చెస్ అవి ఉంటాయనుకోండి. మీరు డ్రగ్ టెస్ట్ చేస్తారనుకోండి, అప్పుడు హ్యూమన్ సబ్జెక్ట్స్ అంటాం. సబ్జెక్ట్ అంటే హోమ్ యు ఆర్ యూజింగ్ యాజ్ ఎ టూల్ ఫర్ టెస్టింగ్ యువర్ డ్రగ్ అనుకోండి. వాడిని ప్రొటెక్ట్ చేయడానికి యూ షుడ్ మేక్ ఆల్ అరేంజ్మెంట్స్. కర్మకాలితే పోతే పోతారు, కాంపెన్సేషన్ ఇస్తారు, అది వేరే సంగతి. వాళ్ళు తయారయ్యే వస్తారు, వాళ్ళ దగ్గర వీళ్ళు డిస్క్లైమర్ తీసుకుంటారు, నాకు ఏదైనా అయినా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు అని. బట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ నథింగ్ హ్యాపెన్స్ టు దట్ సబ్జెక్ట్, అది చూసుకోవాలన్నమాట. దెన్ రీసెర్చర్స్ షుడ్ ఇంటర్ప్రెట్ ది డేటా విత్ ఆనెస్టీ. ఇప్పుడు నేను ఇవన్నీ చదువుతున్నానంటే ఈ ఐటమ్స్ అన్ని చూసుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు చెప్పాను క్వశ్చన్ లో వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్ గివెన్ బిలో,
దట్ రిప్రజెంట్ ఎథిక్స్ ఇన్ ఏ రీసెర్చ్ స్టడీ అని అడిగినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇందులో ఏమైనా ఉందా అని వెతుక్కొని అవన్నీ టిక్ పెట్టుకోవాలి. రీసెర్చర్స్ షుడ్ ఇంటర్ప్రెట్ ది డేటా విత్ ఆనెస్టీ, అంటే వచ్చిన డేటాను వచ్చినట్టుగా ఆనెస్ట్ గా ఇంటర్ప్రిట్ చేయాలి తప్ప నాట్ విత్ ఎనీ ప్రెజుడిస్, మీ హైపోథసిస్ నెగ్గించుకోవాలి అనే రకంగా డేటాని డీవియేట్ చేసి వాడుకోకూడదు. రీసెర్చ్ రీసెర్చ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ పర్సనల్ బయాసెస్ ఆఫ్ ది రీసెర్చర్. ఇప్పుడు చెప్పింది అదే. అది డేటా షుడ్ నాట్ బి ఫ్యాబ్రికేటెడ్, అంటే మీరు కుకప్ చేయకూడదు డేటాని. యాక్చువల్ అబ్జర్వ్డ్ డేటా యాజ్ పర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ డేటా కలెక్షన్ ఉండాలి. ఫాల్సిఫికేషన్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా షుడ్ నాట్ బి డన్. ఇదొకటి. అంటే ఇప్పుడు మీరు డేటా కలెక్షన్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా టాబ్యులేషన్, ఇట్లా ఇచ్చినటువంటి మాటలు అన్నీ కూడా మీకు ఎథిక్స్ లోకి వస్తాయి అన్నమాట. తర్వాత ప్లేజియారిజం. ప్లేజియారిజం అంటే కాపీ కొట్టడం అనమాట, వేరే వాళ్ళది కాపీ పేస్ట్లు చేయడం. షుడ్ నాట్ బి రిజార్టెడ్ టు ప్రాపర్ క్రెడిట్స్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే మనం ఎవరు రెఫరెన్సెస్ వాడుకున్నామో వాళ్ళకి తప్పకుండా అక్నాలెడ్జ్మెంట్స్ చెప్పాల్సి వస్తుంది, వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాన్ఫిడెన్షియాలిటీ మీన్స్ వేర్ ఎవర్ యూ హ్యావ్ టు గార్డ్ ది కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ యువర్ డేటా రిసోర్సెస్ ఆర్ యువర్ డేటా ఇట్ సెల్ఫ్, వాట్ ఎవర్, దట్ షుడ్ బి కేర్ఫుల్లీ గార్డెడ్. ఇదొకటి. తర్వాత రీసెర్చ్ పేపర్స్ అంటే ఏమిటి? పేపర్స్ పబ్లిష్ చేయడం, ఇప్పుడు నేను కొన్ని సింపోజియంలో సెమినార్స్ లో వేశాను ఇక్కడ కాలేజీలో యూనివర్సిటీలో. ఇవన్నీ రీసెర్చ్ పేపర్స్ అంటాం. అదేం థీసిస్ కాదు, డిగ్రీ ఏమి రాదు, పేపర్స్. బట్ ఆల్ దీస్ పేపర్స్ పుట్ టుగెదర్ ఒక సబ్జెక్ట్ మీద వేసుకుంటే మనం వీ కెన్ డెలివర్ ఇట్ యాజ్ ఎ థీసిస్ అనే పర్టికులర్ థింగ్. ఇక్కడ ఇట్స్ ఎ రిపోర్ట్ రిప్రజెంటింగ్ ఏ వ్యూ పాయింట్ అండ్ రీసెర్చ్ అబౌట్ ఎ టాపిక్ విచ్ ఈస్ సపోర్టెడ్ బై వర్క్ ఆఫ్ అదర్స్ ఆన్ రెలవెంట్ టాపిక్స్. దీస్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ యాజ్ టర్మ్ పేపర్. టర్మ్ పేపర్స్ అంటే స్టూడెంట్స్ చేస్తారు, వాళ్ళకి ఒక సెమిస్టర్ అయిపోయినప్పుడు ఆ సెమిస్టర్ ఎండింగ్ లో ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చి ఒక పేపర్ రాయమంటారు, పేపర్ చేసి పట్టమంటారు దాన్ని వాళ్ళు. అది దాన్ని మీ యాక్చువల్గా మీ అసైన్మెంట్స్ ఇందులోకే వస్తాయి, టర్మ్ పేపర్స్ లోకే వస్తాయి మీ అసైన్మెంట్స్ అనేవి. సో ఇది ఒకటి స్టూడెంట్స్ చేస్తారు. రీసెర్చ్ ఆర్టికల్ అంటే స్కాలర్స్, వీళ్ళు ఒక రీసెర్చ్ ప్రాబ్లం తీసుకొని రీసెర్చ్ స్కాలర్ పిహెచ్డి ప్రాసెస్ లో ఏం చేస్తాడంటే మధ్య మధ్యలో ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క పేపర్ పబ్లిష్ చేసేస్తూ ఉంటాడు అనమాట. పర్టికులర్ టాపిక్ కి అతను ఒక పేపర్ పబ్లిష్ చేస్తాడు. దిస్ ఈజ్ మై సబ్జెక్ట్ అని చెప్పి ఒకటి, ఇది సబ్జెక్టు, ఇందులో ఇది వచ్చిన టాపిక్, ఇది అబ్స్ట్రాక్ట్, ఇది ఇందులో విషయం, ఇది ఇలా పెడుతున్నాను, పేపర్ వేసేస్తాం. అది ఒక పార్ట్ ఆఫ్ యువర్ థీసిస్ అండ్ థీసిస్ ఆన్ ది హోల్ అదనమాట. ఇటువంటి పేపర్స్ అన్ని కలిపి చివరికి థీసిస్ చేస్తాడు. ఇది రీసెర్చ్ ఆర్టికల్ ఈజ్ మేడ్ బై స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్. రివ్యూ ఆర్టికల్ అంటే సెకండరీ సోర్సెస్ అండ్ క్రిటికల్ అనాలిసిస్. రివ్యూ ఆర్టికల్ అంటే మీకు చెప్పాను నేను, మీరు కొందరు చూడండి రివ్యూస్ పడుతూ ఉంటాయి చూడండి, మన పుస్తకాలు ఎవరైనా నావెల్స్ రాసినవి అవి రివ్యూస్ అని వేస్తూ ఉంటారు కదా, సమీక్షలు అని వేస్తారుగా, ఆ సమీక్ష చేయడము అనమాట. దీన్ని రివ్యూ ఆర్టికల్ అంటాం, దాని రీసెర్చ్ ఆర్టికల్ అన్నాం, దాని రివ్యూ ఆర్టికల్ అని అంటాం. అండ్ దెన్ థీసిస్ అండ్ డిసర్టేషన్ ఆర్ ది యాక్చువల్ ఫైనల్ అవుట్కమ్స్ ఆఫ్ ది రీసెర్చ్ వర్క్. దెన్ థీసిస్ అండ్ రీసెర్చ్ పేపర్, ఈ రెండింటి తేడా ఏమిటి అని అంటే, థీసిస్ ఈజ్ ఎ స్కాలర్లీ స్టేట్మెంట్ దట్ లీడ్స్ టు ఫర్దర్ రీసెర్చ్ while research paper is about proving the statement made. రీసెర్చ్ పేపర్ లో ఏం చేస్తామంటే చెప్పానుగా, మనం ఒక థీసిస్ తయారు చేసే ప్రాసెస్ ఒక రీసెర్చ్ సబ్జెక్ట్ లో వర్క్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ చెప్పి దాన్ని ప్రూవ్ చేస్తాం, అదొక రీసెర్చ్ పేపర్, అక్కడితో అది ఎండ్ అయిపోయింది అంతే. దాని మీద ఫర్దర్ ఏమి స్కోప్ ఆఫ్ వర్క్ ఏమి ఉండదు. మీరు ఏమనుకున్నారో, మీరు ఏం చూసారో, మీ ఫైండింగ్ ఏమిటో రాస్తారో, ఒక పేపర్ అయిపోయింది. బట్ మొత్తం థీసిస్ చేసినప్పుడు మీ రీసెర్చ్ ప్రాబ్లం అంతా వర్కౌట్ చేసేసిన తర్వాత మీరు ఒక ఫైండింగ్, ఫైనల్ అవుట్కమ్, ఆబ్జెక్టివిటీ చేసి దాన్ని మీరు ఫైనల్ రికమెండేషన్స్ చేస్తారు మీ థీసిస్ వర్క్. ఆ రికమెండేషన్స్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా రీసెర్చర్ ఏం చేస్తాడంటే కింద, సో దిస్ ఈజ్ అప్ టు విచ్ లెవెల్ ఐ హ్యావ్ డన్ with all my limitations and programming. Beyond this, the research can be furthered in the following directions. అని దాన్ని ఫర్దర్ ఏమి రీసెర్చ్ చేయొచ్చు, వాట్ మే బి ది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఆన్ విచ్ ఫర్దర్ ప్రూవ్ కెన్ బి మేడ్. ఎందుకంటే ప్రపంచంలో అంతా ఒకటే చెప్పేది లేదు కదా, ఒక టాపిక్ తీసుకుంటే కొన్ని వేల మంది, లక్షల మంది చేస్తారు. సో ఇతను చేసింది ఒకటి చేశాడు, అతనికి అది సరిపోయింది. ఫర్దర్ ఇంకా ఏం చేయొచ్చు అనేది అతను చూపిస్తాడు, వాటి మీద అతను కూడా వర్క్ చేయొచ్చు ఫర్దర్, దానికి ఉంది. థీసిస్ ఈజ్ ఎ స్కాలర్లీ స్టేట్మెంట్ దట్ లీడ్స్ టు ఫర్దర్ రీసెర్చ్. రీసెర్చ్ పేపర్ అంటే మీరు ఒకటి చెప్పారు, దాన్ని మీరు ఎలా వర్క్ చేశారు చూపించారు, దట్ మ్యాటర్ ఎండ్స్ దేర్. తర్వాత థీసిస్ పేపర్
ఈజ్ రైజింగ్ ఏ సింగిల్ క్వశ్చన్ వేరియస్ రీసెర్చ్ పేపర్ రేజెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకనే దేర్ ఆర్ సో మెనీ టాపిక్స్ దట్ అరైజ్ ఫ్రమ్ ఏ రీసెర్చ్ థీసిస్ వేర్ ఫర్దర్ రీసెర్చెస్ కెన్ బి మేడ్. ఇది తర్వాత ఇది ఒక్కొక్కటి ఇవి కొన్ని కొన్ని మనకి ఇందులో ఇస్తాడండి, మ్యాచింగుల్లో ఇస్తాడు. సెమినారు, వర్క్షాపు, కాన్ఫరెన్సు, కాంగ్రెస్, కలోక్యము, ఈ వెబినార్ అంటే ఏమిటి ఏమిటి అనేసి మనకి వేరు వేరు ఇక్కడ ఒక పేర్లు. సెమినార్ అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఒక మ్యాచింగ్ గా క్వశ్చన్ ఇవ్వచ్చు దీన్ని. లేకపోతే దిస్ ఈస్ కాల్డ్ అని ఒక ఒక క్యారెక్టరిస్టిక్ ఇచ్చి కింద సెమినారు, వర్క్షాప్, సింపోజియం ఇట్లా రాయొచ్చు. ఇవొకటి కొన్ని చూద్దాం. జనరల్ గా సెమినార్ అంటే ఎక్స్పర్ట్ డెలివర్స్ లెక్చర్ టు ఏ గ్రూప్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అండ్ క్లియర్స్ దేర్ డౌట్స్. సెమినార్ అంటే మీకు తెలిసిన కదా, ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఒక సబ్జెక్ట్ ప్రజెంట్ చేస్తాడు. అంటే ఒక గంట ప్రజెంట్ చేయమన్నారు అనుకోండి, 45 minutes ప్రజెంట్ చేస్తాడు. చివరి 15 minutes క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అని పెడతాడు. సో ఆయన ఆయన ప్రజెంట్ చేసిన పేపర్ మీద, సబ్జెక్ట్ మీద ఆ గ్రూప్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ ఆ లాస్ట్ 15 minutes టైం ఇస్తాడు. దే కెన్ రైజ్ క్వశ్చన్స్ అండ్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ప్రజెంటర్ టు క్లియర్ ఆల్ దేర్ డౌట్స్ ఆర్ క్లారిఫై ఆల్ దేర్ డౌట్స్ అండ్ టు గివ్ ఆల్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ యాజ్ రిక్వైర్డ్ బై ది పార్టిసిపెంట్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెమినార్. ఇది ఎక్కడ ఇక్కడ చూడండి, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పర్ట్ డెలివర్స్, ఇచ్చేవాడు ఒక ఎక్స్పర్ట్, ఒక టాపిక్ మీద ఇస్తున్నాడు, ఒక్కడే చెప్తాడు. సెమినార్ అంటే వర్క్షాప్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఇక్కడ ఒక వర్క్షాప్ లో మనం ఈ వర్క్ కామన్లీ అనే పర్టికులర్ ప్రాబ్లం, ఒక విషయం మీద మనం వర్క్ చేస్తాం. చాలా మంది బ్రెయిన్లు కలిపి ఒక చోట కూర్చోం, అందుకని వర్క్ షాప్ అన్నారు దాన్ని. ఫ్యాక్టరీ అన్నమాట. ఇన్ని బ్రెయిన్స్ కలిపి ఆలోచించి ఒక ప్రాబ్లం మీద మనం వర్క్ చేస్తుంటాం, ఒక సబ్జెక్ట్ మీద మనం తయారు చేస్తూ ఉంటాం ఒక విషయాన్ని. సో గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇందులో కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందరూ కొత్త వాళ్ళు ఉండకూడదు, అలాగే అందరూ ఎక్స్పర్ట్స్ ఉండక్కర్లేదు. ఎక్స్పర్ట్ అంటే ఎవరి పని వాడు చేసుకోగలడు. కానీ కొందరు ఎక్స్పర్ట్స్, కొందరు పార్టిసిపెంట్స్, వీళ్ళందరూ కలిసి చేస్తారు. ఎంగేజింగ్ ఇన్ ఇంటెన్సివ్ డిస్కషన్ అండ్ యాక్టివిటీ అనే పర్టికులర్ యాక్టివిటీ ఆర్ సబ్జెక్ట్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ వర్క్షాప్. సెమినార్ కి వర్క్షాప్ కి తేడా ఏమిటి అంటే, సెమినార్ హ్యాస్ ఎ లార్జర్ గ్యాదరింగ్ దాన్ ది వర్క్షాప్. వర్క్షాప్ అంటే 100 మంది ఎక్స్పర్ట్లు, 10 మంది వీళ్ళు, 15-16 మంది కూర్చుని చేసుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళు తర్జన భర్జన చేసుకుని చేసే పని అది వర్క్షాప్. సెమినార్ అంటే ఇప్పుడు ఒక ప్రజెంటర్ ఉంటాడు, హాల్లో 200 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు. సో ఏ సెమినార్ హ్యాస్ ఎ లార్జర్ గ్యాదరింగ్ దాన్ ది వర్క్షాప్. తర్వాత సెమినార్ హ్యాస్ ఏ వన్ వే కమ్యూనికేషన్. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఒకటి ప్రజెంట్ చేస్తుంటాడు, మిగతా వాళ్ళు వింటూ ఉంటారు. అండ్ వర్క్షాప్ ఈజ్ ఏ 2-way కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది కూడా మనకి వేరే చాప్టర్ ఉంది, యూనిట్ ఉంది, ఇంకొక యూనిట్. అందులో ఈ కమ్యూనికేషన్ లో 1-way ఏమిటి, 2-way ఏమిటి, ఇవన్నీ అక్కడ మనం చాలా వెరైటీస్ ఉంటాయి, అక్కడ చదువుదాం. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే 1-way అంటే వాడు చెప్పడం, మిగతా వాళ్ళు వినడం. 2-way అంటే వాడు వీడు డిస్కస్ చేసుకుని చేయటం, ఇంతే. సో వర్క్షాప్ ఈజ్ ఏ 2-way కమ్యూనికేషన్. తర్వాత క్వశ్చన్ సెషన్ ఇన్ సెమినార్ బిగిన్స్ ఆఫ్టర్ ప్రజెంటేషన్. చెప్పానుగా, ముందు ప్రజెంట్ చేశాక లాస్ట్ లో 10-15 minutes క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అని ఆ ప్రజెంటర్ విడిచిపెడతాడు ఒక సెమినార్ లో. వేరే క్వశ్చనింగ్ గోస్ సైమల్టేనియస్లీ విత్ ప్రెజెంటేషన్స్ ఇన్ ఏ వర్క్షాప్. వర్క్షాప్ లో పని ముందు గడుతుంటే డౌట్స్ ఉంటే అక్కడ డౌట్స్ తీర్చుకొని ముందుకు పోతుంటారు, డిస్కస్ చేసుకొని. దిస్ ఈస్ ది వర్క్షాప్ టైప్. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ సెమినార్ ఈ షార్ట్. సెమినార్ అనేది ఒక గంట, ప్రజెంటేషన్ గంట, గంటన్నర అట్లా ఉంటాయి. వర్క్షాప్ అంటే ఇట్ గోస్ ఫర్ 2-day వర్క్షాప్, 5-day వర్క్షాప్ అని కూడా ఉంటాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది. సో దట్ గోస్, అక్కడ చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది కనుక. దెన్ వాట్ ఈస్ ఎ కాన్ఫరెన్స్? కాన్ఫరెన్స్, సెమినారు, వర్క్షాప్. ఇప్పుడు మూడో దానికి వచ్చాం. కాన్ఫరెన్స్ ఇట్స్ ఎ ఫార్మల్ మీటింగ్ విచ్ మే గో ఫర్ సెవరల్ డేస్ ఆఫ్ పీపుల్ హూ షేర్ కామన్ ఇంట్రెస్ట్. సింపోజియం ఈజ్ లైక్ ఏ స్మాల్ స్కేల్ కాన్ఫరెన్స్. సింపోజియం అంటే ఒక చిన్న కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్ అంటే మీకు తెలుసును, పబ్లిక్ ఇష్యూస్ మీద, పబ్లిక్ డెసిషన్స్ మీద పొలిటికల్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. వేర్ డెసిషన్ మేకింగ్ థింగ్స్ అన్ని కూడా కాన్ఫరెన్సెస్ లో జరుగుతాయి. ఇక్కడ పెద్దలందరూ కూర్చుంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూర్చుని డిసైడ్ చేసుకుంటారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఏ కాన్ఫరెన్స్. అండ్ దెన్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇవన్నీ ఫార్మల్ అండి. కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఇవన్నీ ఫార్మల్ గా జరిగేవి, ఇన్ఫార్మల్ కాదు. ఇన్ఫార్మల్ అంటే ఏదో క్యాజువల్ గా జరిగేవి కాదు. ఇవన్నీ స్పెసిఫిక్ గా ప్లాన్ చేసి ప్రోగ్రామ్ చేసి చేయాలి. దానికి ఒక ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక టెంప్లెట్ ఉంటుంది, అలాగే చేయాల్సి ఉంటుంది అది. సో కాంగ్రెస్ మీన్స్ ఇట్స్ ఎ ఫార్మల్ మీటింగ్ ఆఫ్ డెలిగేట్స్ ఫర్ డిస్కషన్ అనే పర్టికులర్ టాపిక్ హెల్డ్ వన్స్ ఇన్ ఏ ఇయర్. కాంగ్రెస్ అంటే మనం పార్టీ అనుకుంటాం కదా. కాంగ్రెస్ మీన్స్ ఏ సెషన్ held by the concerned people who are involved into its management
ఆర్ డెసిషన్ మేకింగ్ వన్స్ ఇన్ ఇయర్. ఇయర్లీ ఒక మీటింగ్ పెట్టుకుంటారు అనమాట. దట్ ఇస్ వాట్స్ కాల్డ్ కాంగ్రెస్. దెన్ కలోకియం. కలోకియం అంటే ఇట్స్ లైక్ ఎన్ అకాడమిక్ మీటింగ్ ఆర్ ఎ సెమినార్ వేర్ స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ డెలివర్ లెక్చర్స్ ఫాలోడ్ బై ఏ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. కలోక్వియం అంటే ఇప్పుడు సెమినార్ అంటే ఒకడిస్తాడు. ఇక్కడ కలోక్వియం అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్ ప్రజెంట్, వేరియస్ ఎక్స్పర్ట్స్ ప్రజెంట్ ఇట్. సో ఇట్స్ ఏ ఇట్స్ కాల్డ్ ఏ కలోక్వియం. దెన్ వెబినార్. వెబినార్ అంటే సెమినారే ఆన్ వెబ్, ఆన్లైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ వెబినార్. తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ మనం చూద్దాం ఇక్కడ. మొదటిది యాక్షన్ రీసెర్చ్. యాక్షన్ రీసెర్చ్ అంటే ఇట్ రిఫర్స్ టు యాక్షన్ రీసెర్చ్. గుర్తుపెట్టుకోండి, పేరుని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇట్ రిఫర్స్ టు ఇవాల్యుయేటివ్, ఇన్వెస్టిగేటివ్ అండ్ అనలిటికల్ రీసెర్చ్ మెథడ్స్ ఫర్ డెవలపింగ్ రెమెడియల్ సొల్యూషన్స్ ఫర్ వీక్నెసెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్గనైజేషన్ కండక్టెడ్ టు అడ్రస్ అన్ ఇమీడియట్ ప్రాబ్లం. ఇక్కడ మీకు ఇక్కడ కూడా మ్యాచింగ్ లో క్వశ్చన్ ఇస్తాడండి. ఫర్ అడ్రసింగ్ అన్ ఇమీడియట్ ప్రాబ్లమ్ అని రైట్ సైడ్ ఉంటుంది, యాక్షన్ రీసెర్చ్ అని లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ రెండు మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇలా రాస్తారు, అందుకని ఇవి చదువుకుంటున్నాం అనమాట మనం. యాక్షన్ రీసెర్చ్ అంటే ఏమిటంటే మీకు చెప్పాను నేను ఎగ్జాంపుల్ కూడా. ఒక స్కూల్లో సడన్ గా స్ట్రెంగ్త్ డ్రాప్ అయిపోయింది, అడ్మిషన్స్ తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయి? దట్ షుడ్ బి ఇమీడియట్లీ రెమిడిడ్. లేకపోతే వాడికి పిల్లలు రాకపోతే స్కూల్ నడవదు కదా. అందుకని ఎందుకు తగ్గిపోయి ఉంటారు? టీచర్స్ బాగాలేదా, మన స్కూల్ బాగాలేదా, ఎన్వైరన్మెంట్ బాగాలేదా, సిలబస్ బాగాలేదా, లేదు మనం వాడే టూల్స్ ఎట్సెట్రా బాగాలేవా, ఇవన్నీ వాళ్ళు ఎగ్జామిన్ చేసుకుని కొన్ని అదే దీనికి మనం యాక్షన్ రీసెర్చ్ కి అది కూడా మనం చూసాం. ప్లాన్, యాక్ట్, ఎస్ఎస్, అప్లై అని మనం 4 స్టేజ్లు కూడా చదివాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం రీసెర్చ్ యాక్టివిటీలో చదివాం మనం. సో ఇక్కడ వాళ్ళు దాన్ని అప్లై చేసి చూస్తారు, ఇమీడియట్ గా దాన్ని అప్లై చేస్తారు ఆన్ ఫీల్డ్, క్లాస్ రూమ్ లో అప్లై చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ లో. అది గుడ్ రిజల్ట్స్ వస్తే వాడు వాడు చేసినటువంటి రెమెడీస్ గుడ్ రిజల్ట్స్ వస్తే ఇంక్రీజెస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది అడ్మిషన్స్ అన్నమాట. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాక్షన్ రీసెర్చ్. అంటే యాక్షన్ రీసెర్చ్ ఈజ్ మేడ్ టు అడ్రస్ అన్ ఇమీడియట్ ప్రాబ్లం. దీని ఇమీడియట్ రిజల్ట్ కావాలి మనకి, అటువంటి దాన్ని యాక్షన్ రీసెర్చ్ అంటాం. దెన్ కొరిలేషనల్ రీసెర్చ్. ఇక్కడ కో రిలేషనల్ అంటే రెండు వేరియబుల్స్, ఎప్పుడు కూడా మనం స్టడీ చేసేటప్పుడు వేరియబుల్స్ రెండు ఉంటాయి, 2 ఆర్ మోర్, సింగిల్ వేరియబుల్ ఉండదుగా. సో ఈ రెండు వేరియబుల్స్ మధ్యన రిలేషన్ ఎలా ఉన్నది అనేది కో రిలేషన్. ఈ రెండు ఏ విధంగా సంబంధించి ఉన్నాయి అని స్టడీ చేసేదాన్ని కో రిలేషనల్ రీసెర్చ్. అదే కార్రిలేషన్ అని అంటాం మనం, కార్రిలేషనల్ రీసెర్చ్. అంటే ఒక టెంపరేచర్ ఇస్తూ ఉంటే ఇక్కడ ఈ విషయం ఎలా మారుతుంది, టెంపరేచర్ పెరుగుతుంటే హెల్త్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ అండ్ హెల్త్ కండిషన్, ఈ రెండింటి మధ్యన రెండు వేరియబుల్స్ ఇవి. ఈ రెండు వేరియబుల్స్ మధ్యన మనం కోరిలేట్ చేసి ఇది ఇలా జరిగితే ఇంతవరకు 1 డిగ్రీ పెరిగితే ఎంత, 2 డిగ్రీ పెరిగితే ఇది అని చేయడం అనమాట. దట్ ఈస్ కోరిలేషనల్ రీసెర్చ్. దెన్ ఎక్స్ప్లెనేటరీ రీసెర్చ్ ఆర్ క్యాజువల్ రీసెర్చ్ టు ప్రొవైడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎ ప్రాబ్లం. ఇది ఎక్స్ప్లెనేటరీ రీసెర్చ్ ఆర్ క్యాజువల్ రీసెర్చ్ అంటే దిస్ ఈజ్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ అండి. ఇవి మనకి మధ్యలో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చేసేటటువంటి రీసెర్చ్. అసలు ఈ ప్రాబ్లం ఏమిటి, మన ముందు ప్రాబ్లం తెలియాలి కదా, దానికోసం మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి చేసే రీసెర్చ్ ని ఎక్స్ప్లెనేటరీ రీసెర్చ్ ఆర్ క్యాజువల్ రీసెర్చ్. తెలుసుకున్న తర్వాత రెమెడీ ఏమిటి అనే దాన్ని చేసేది రెమెడియల్ రీసెర్చ్, అది ఒరిజినల్ రీసెర్చ్ అవుతుంది అనమాట. తర్వాత ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్. మనం ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో మనం చూసాం. ఇట్స్ ఏ క్వాసీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అండ్ ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ టు స్టడీ రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ when the researcher has no control on the independent variable used in social sciences normally by surveys. ఓకే, ఇదంతా సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్ ఏంటంటే సాధారణంగా సోషల్ సైన్సెస్ లో వాడతాం, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మ్యాచింగ్ లో వస్తుంది. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్ ఈజ్ దట్ విచ్ ఈస్ నార్మలీ యూజ్డ్ ఇన్ సోషల్ సైన్సెస్. ఇలాగే వస్తుంది మీకు అక్కడ మ్యాచింగ్ లో. పోస్ట్ ఫ్యాక్టో అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఇండిపెండెంట్ వేరియబుల్ ని మనం మ్యానిపులేట్ చేసుకుంటూ వి స్టడీ ది ఎఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొన్ని టాపిక్స్, మీరు ఇప్పుడు సొసైటీలోకి వెళ్ళి ఏదైనా ఒక స్టడీ చేయాలి అని అనుకుంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ సొసైటీలో ఉన్న అంటే లిటరసీ, డిగ్రీ ఆఫ్ లిటరసీ అని అన్నారు, అది మీరు అది ఇండిపెండెంట్. అవి అడగడమే, అక్కడ ఉన్నది కలెక్ట్ చేసుకోవడం, దాన్ని బట్టి డిగ్రీ ఆఫ్ లిటరసీ అనేది మీ అబ్జర్వేషన్, అంతే కదా. ఇక్కడ మీరు ఉన్నవాడు లిటరేటా కాదనేది మీరు మ్యానిపులేట్ చేసేది కాదు, అక్కడ ఉన్నట్టు తీసుకోవాలి. అందుకనే ఇది సోషల్ సైన్సెస్ లో వాడతాము, వేర్ దట్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే
బేస్డ్ విత్ రెఫరెన్స్ టు విచ్ వేరియబుల్ యు ఆర్ టేకింగ్ యువర్ అబ్జర్వేషన్స్ అనేది, దట్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇదే నేను టెంపరేచర్ ని బట్టి ఒక హెల్త్ కండిషన్ ఎలా మారుతుంది అనేది మీరు టెంపరేచర్ మార్చుకుంటూ, దట్ మీన్స్ యు ఆర్ మ్యానిపులేటింగ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ స్టడీయింగ్ ది ఫైనల్ రిజల్ట్స్ అబ్జర్వేషన్స్, రికార్డింగ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ మీరు దీన్ని మ్యానిపులేట్ చేయలేరు. ఎంతమంది చదువుకున్నా, ఎంతమంది చదువుకోలేదు, ఎంతమంది ది లెవెల్ ఆఫ్ లిటరసీ అంతా అని అంటే అడిగి అక్కడ ఏముందో అది రాసుకోవాలి, మీరేం చేయలేరు దాన్ని. సో వేర్ ది ఇండిపెండెంట్ variable is not in the control of the researcher, that such research is called ex post facto research. This normally happens in social sciences. నార్మల్ గా మీకు మ్యాచింగ్ వచ్చినప్పుడు ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టర్ అంటే సోషల్ సైన్సెస్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంపాక్ట్ ఫ్యాక్టర్. ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది మనం జర్నల్స్ అని చూస్తాం కదండి, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ దే గివ్ అవుట్ దేర్ జర్నల్స్ ఉంటాయి, వాళ్ళు మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తారు అబౌట్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో దీన్ని ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని అంటారు. దీని ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ఏ మెజర్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఏ జర్నల్. అంటే వీడు వేసిన జర్నల్ క్వాలిటీ ఎలా ఉన్నది అనే దాన్ని చెప్పేదాన్ని ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని అంటాం. అంటే మనం బాగుంది, వీళ్ళ జర్నల్ బాగుంది, వీళ్ళ జర్నల్ బాగాలేదు అంటాం, అదే క్వాలిటీ అంటే. ఈ క్వాలిటీకి ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని నార్మ్స్ పెట్టారనమాట. దాన్ని హెచ్ ఇండెక్స్, జి ఇండెక్స్ అండ్ ఐటెన్ ఇండెక్స్ అంటారు. ఇది ఏమిటి అనేది వద్దు. ఇది హెచ్ ఇండెక్స్ అంటే ఒక టైపు, జి ఇండెక్స్ ఒకటి, ఐటెన్ ఇండెక్స్ ఒకటి, ఈ విధంగా ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని. అంటే ఇందులో దీస్ రిఫర్ టు ది క్వాలిటీ ఆఫ్ దట్ జర్నల్. దిస్ ఈస్ కాల్డ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్. అంటే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ క్వాలిటీ ఆఫ్ ఏ జర్నల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ వన్ టైమ్ అండ్ లాంజిట్యూడినల్ రీసెర్చ్. ఇది మనం లాంజిట్యూడినల్ రీసెర్చ్ అండ్ క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ అని మనం చదివాం. లాంజిట్యూడినల్ మీన్స్ వన్ టైం, దీన్నే వన్ టైం అని కూడా అంటాం. అంటే ఏమిటి, ఒక సింగిల్ పీరియడ్ ఆఫ్ టైంలో వన్ టైం వేరు, లాంజిట్యూడినల్ వేరు, ఈ రెండు డిఫరెంట్ అన్నమాట. వన్ టైం అంటే క్రాస్ సెక్షనల్, లాంజిట్యూడినల్ అంటే ఓవర్ టైం. వన్ టైం అంటే వన్ టైం రీసెర్చ్ స్టడీస్ కండక్టెడ్ ఓవర్ ఏ సింగిల్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వేరియస్ శాంపుల్స్ తీసుకుని స్టడీ చేసేదాన్ని వన్ టైం రీసెర్చ్ అని అంటాము. లాంజిట్యూడినల్ రీసెర్చ్ ఏమిటంటే ఇక్కడ మన స్టడీయింగ్ ఫ్యాక్టర్ ని ఒకదాన్ని తీసుకుని ఓవర్ పీరియడ్స్ ఆఫ్ టైం, ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత అని చదువుకొని ఆ విధంగా రీసెర్చ్ చేస్తాం. హౌ ది థింగ్స్ ఆర్ చేంజింగ్ అనే దానికోసం. సో ఇది వన్ టైమ్ అండ్ లాంజిట్యూడినల్ రీసెర్చ్ అని అంటాము. టైమ్ సిరీస్, క్రాస్ సెక్షనల్ అండ్ ప్యానల్ డేటా అనేది ఇది ఒక టాపిక్. ఇవన్నీ కూడా ఈ టెర్మినాలజీ అంతా కూడా మీకు మ్యాచింగ్ లో ఇస్తారు అనమాట. టైమ్ సిరీస్, క్రాస్ సెక్షనల్ అండ్ ప్యానల్ డేటా. టైమ్ సిరీస్ డేటా ఇస్ ది డేటా ఆఫ్ ఏ సింగిల్ వేరియబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మీకు అర్థమైపోయింది కదా. ఇంకా ఒక సింగిల్ వేరియబుల్ ని ఒక పీరియడ్ ఆఫ్ టైం మీద స్టడీ చేయటము. తర్వాత క్రాస్ సెక్షనల్ డేటా ఈ సింగిల్ టైం డేటా ఓవర్ డిఫరెంట్ వేరియబుల్స్. అంటే ఇక్కడ వేరియబుల్, ఒక వేరియబుల్ మీద స్టడీ చేయొచ్చు ఎఫెక్ట్స్, వేరియస్ వేరియబుల్స్ మీద స్టడీ చేయొచ్చు డిఫరెంట్ వేరియబుల్స్ మీద. ఇవన్నీ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, అట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం చేయవచ్చును. ఆర్ వేరియస్ పాయింట్స్ ఆఫ్ టైం స్ప్రెడ్ ఓవర్ లాంజిట్యూడినల్లీ, అలా కూడా మనం చేయొచ్చును. ఇందులో టైం సిరీస్ అంటే ఏమిటంటే ఒక సింగిల్ వేరియబుల్ మీద ఒక్క పీరియడ్ ఆఫ్ టైంలో చేసేదాన్ని టైం సిరీస్ అని అంటాము, టైం సిరీస్ డేటా అని అంటాము. తర్వాత క్రాస్ సెక్షనల్ డేటా అని అంటే రెండోది. క్రాస్ సెక్షనల్ డేటా అని అంటే ఏమిటంటే ఇట్స్ ఏ సింగిల్ టైమ్ డేటా ఓవర్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇక డిఫరెంట్ వేరియబుల్స్ మీద స్టడీ చేస్తాము ఇన్ ఏ గివెన్ పర్టికులర్ టైమ్. ఇది ప్యానల్ డేటా అని అంటే ఏమిటంటే డేటా ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్ ఓవర్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైం. మీకు అర్థమైంది కదా. టైం సిరీస్ అంటే సింగిల్ వేరియబుల్ ఇన్ ఏ పర్టికులర్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. క్రాస్ సెక్షనల్ మీన్స్ ఆఫ్ ఆన్ వేరియస్ వేరియబుల్స్ ఇన్ ఏ గివెన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. Panel data means it is over different variables in different time periods. So our longitudinally spread over different times. ఇవి తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఒక నిమిషం ఉండండి. ఓకే, ఇదొక్కటి కూడా చూసేద్దాము. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ వర్సెస్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్, క్యాజువల్ కంపారిటివ్ రీసెర్చ్. ఇదేదో గుర్తొచ్చి మళ్ళీ చివరిలో సరదాగా రాశాను, పనికొస్తున్నాను. ఈ మూడింటికి తేడా ఏమిటి? ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్ అండ్ క్యాజువల్ కంపారిటివ్ రీసెర్చ్. ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్
We manipulate independent variable, whereas in ex post facto research, we compare groups with qualities that already exist on some dependent variable. మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఇప్పుడే పైన మాట్లాడుకున్నాం. ఒక ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో అంటే టెంపరేచర్ అండ్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్, టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ పర్టికులర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ లిక్విడ్ ఆర్ సాలిడ్ ఆర్ గ్యాస్, ఇలాంటివి స్టడీ చేసినప్పుడు మనం ఇక్కడ టెంపరేచర్ మారుస్తూ ఉంటాం. అంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో వి మ్యానిపులేట్ ది ఇండిపెండెంట్ వేరియబుల్, వేరేజ్ ఇన్ పోస్ట్ ఫ్యాక్టో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్ అంటే మీకు చెప్పాను సోషల్ సైన్సెస్ లో వస్తుంది ఇది. ఇక్కడ మీరు యూ కెనాట్ మ్యానిపులేట్ ది ఇండిపెండెంట్ వేరియబుల్. వీ కంపేర్ గ్రూప్స్ విత్ క్వాలిటీస్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆన్ సమ్ డిపెండెంట్ వేరియబుల్. అదనమాట. దెన్ కోరిలేషనల్ స్టడీస్ సేమ్ థింగ్ అండి. ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ యూజ్డ్ ఇన్ సైకాలజీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నార్మల్లీ కోరిలేషనల్ స్టడీస్ ఆర్ మేడ్ ఇన్ సైకాలజీ. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్ ఈస్ డన్ ఇన్ social sciences. Experimental research is done in science, mathematics, etc. Itla. A type of research used in psychology as a preliminary way to gather information about a topic or in situations where performing an experiment is not possible. The correlational studies method involves looking at relations between two or more variables. It is in two types, positive and negative correlations. Positive and negative correlations అంటే కోరిలేషన్ అంటే ఏమిటంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి యొక్క బిహేవియరల్ టిపికల్ ప్యాటర్న్ ని మనం స్టడీ చేసేటప్పుడు దాని ఎక్స్పెరిమెంట్ చేయలేం కదా. ఎగ్జిస్టింగ్ దాంతో కంపేర్ చేసుకుంటాం, మనం రిలేట్ చేసుకుంటాం, కారిలేట్ చేసుకుని ఈ లక్షణాలు వీళ్ళలో ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రీసెర్చెస్ లో ఉన్న ప్రకారం, మన సైన్స్ లో ఉన్న ప్రకారం, సో వీడిది కంప్లైంట్ కావచ్చును అని చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ డేటాని వాడి దగ్గర కనపడుతున్న డేటాని కోరిలేట్ చేసుకుని ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తాం మనం. ఇది కోరిలేషనల్ స్టడీ. ఇందులో పాజిటివ్ కోరిలేషన్, నెగటివ్ కోరిలేషన్ అంటే ఇక్కడ ఉన్నదానికి ప్యారలల్ గా ఉంటే, దాంతో పాటు దానిలాగా ఇది ఉంటే అది పాజిటివ్ కోరిలేషన్ అంటాం. దీనికి అపోజిట్ గా ఉంటే దాన్ని నెగటివ్ కోరిలేషన్ అని అంటాం. సో కోరిలేషన్ స్టడీస్ ఆర్ ఇన్ టూ టైప్స్, పాజిటివ్ కోరిలేషన్ అండ్ నెగటివ్ కోరిలేషన్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది మనకు తెలుసు, కంట్రోలింగ్ extraneous variables and observing the effect of independent variable manipulation by the researcher on the dependent variable. అంటే experimental research అంటే as I said, independent variable ని manipulate చేస్తూ making a study of the effect on the dependent variable. ఇది మనం చేస్తూ ఉంటాం. ఇందులో we have to control the extraneous variables. Extraneous variables అంటే ఏమిటి? మనం ఇండిపెండెంట్ వేరియబుల్లో మనం ఇచ్చేటటువంటి మ్యానిపులేషన్ కాకుండా ఎక్స్ట్రేనియస్ ఆ ఎన్విరాన్మెంట్ లో వచ్చేటటువంటి అదర్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అవి మన స్టడీలో మిక్స్ కాకూడదు కదా, అయితే మన రిజల్ట్స్ తప్పుతాయి. సో జాగ్రత్తగా ఎక్స్ట్రేనియస్ వేరియబుల్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, లేదు వాటి ఒక మార్జిన్ వదిలిపెట్టేసేయాలి వాటికి. అది అది మైనస్ చేసుకుంటూ ఉండాలి మీ అబ్జర్వేషన్స్ లో, అట్లా ఏదో ఏర్పాటు చేసుకోవాలి. దిస్ ఈజ్ నెసెసరీ ఇన్ experimental research. ఇందులో స్టెప్స్ కంట్రోల్, మ్యానిపులేషన్, అబ్జర్వేషన్. బోత్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో రీసెర్చ్ ఫోకస్ ఆన్ జనరలైజేషన్స్. ఆల్వేస్ వీ డూ ఏ రీసెర్చ్ వర్క్ ఫర్ జనరలైజేషన్ పర్పస్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ అది అంటే దట్ ఈస్ ఫర్ రీడింగ్ వేరియస్ శాంపుల్స్, వేరియస్ పాపులేషన్స్ అండ్ వేరియస్ స్టడీస్. ఇవన్నీ మనం హ్యూజ్ వాల్యూస్ ఉంటాయి కనుక, హ్యూజ్ నెంబర్స్ ఉంటాయి కనుక, పాపులేషన్స్ అవన్నీ ఇండివిజువల్ గా చదవలేవు కనుక మోస్ట్లీ వి రీడ్ దెమ్ గ్రాఫికల్లీ బై గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్. దేర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ గ్రాఫికల్లీ. అండ్ మనం నార్మల్ గా ఒక గ్రాఫికల్ వాల్యూ, ఒకటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ అంటాము, అటువంటి దాంట్లో చూస్తాము. అవన్నీ గ్రాఫిక్ గా చూస్తాం మనం. So certain terms associated with those graphic studies of the frequency distribution in a population study. ఇది మనం చూసినప్పుడు ఎంతవరకు చూద్దామంటే మన ఎగ్జామినేషన్స్ లో ఏ టర్మ్స్ అడగొచ్చును, ఏ టర్మ్స్ మనకు ముఖ్యమని అంతవరకే చూద్దాం. ఎందుకంటే అది సిస్టమేటిక్ గా సబ్జెక్టివ్ గా చదువుకోవాలి అని అంటే అది చాలా టైం పడుతుంది. అది ఒక పెద్ద టాపిక్ స్టాటిస్టిక్స్ లో అది. సో ఇంపార్టెంట్ థింగ్స్, బట్ వన్ థింగ్ వీల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్. సో కంటిన్యూటీ అనేది పెద్దగా లేకపోయినా వీ కెన్ అండర్స్టాండ్ దమ్ బై అవర్ కామన్ సెన్స్, ఈజీగానే ఉంటుంది. నార్మల్ గా మనం స్టడీస్ ఎటువంటివి చేస్తామండి, రకరకాలు చేస్తామని. ఇప్పుడు మనం మన స్కూల్ ఉంది, మన స్కూల్లో ఒక 1000 మంది 10th క్లాస్ ఎగ్జామ్ కో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కో వెళ్ళారు.
వీళ్ళల్లో ఎంతమంది పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది కంపేర్ చేయాలి అనుకోండి. మనం ఒక 1000 మంది మీద కంపేర్ చేయాలి అని అనుకోండి. మనం ఏం చేస్తాము, 1000 మందిని టాబ్యులేట్ చేయలేం కదా, అక్కడ గ్రాఫ్ గీసేస్తాం. అంటే పర్ఫార్మెన్స్ వర్సెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎవడి లెవెల్ ఎక్కడ ఉంది, లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గీసుకొని ఒక కరువు గీసేస్తాం మనం. ఇదే కదా మనం చేసేది. అలాగే ఓవర్ ది కంట్రీ వాట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ లిటరసీ, ఆర్ ఓవర్ ది కంట్రీ వాట్ ఈస్ ది స్టాటస్ ఆఫ్ ఎకనామికల్, ఆన్ ది ఎకనామికల్ ఫ్రంట్ వాట్ ఈస్ ది స్టాటస్ ఆఫ్ ది ఇండివిజువల్స్. ఎవడికి ఎంత సత్తా ఉంది ఫైనాన్షియల్ గా, ఎట్లా చదువుకున్నాడు, లేదు ఒక జెండర్ కలెక్షను, లేదు ఒక ఎంప్లాయ్మెంట్ కలెక్షను, సెన్సస్, ఎనీ సెన్సస్. ఇవన్నీ సెన్సస్ లో ఉంటాం కదా లెక్కలు. ఈ లెక్కలన్నీ పెట్టేటప్పుడు మనం కోటాను కోట్ల మంది మీద చేసినప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటాం, శాంప్లింగే చేస్తాం మనం. ఎందుకంటే టోటల్ పాపులేషన్ డీల్ చేయలేం కనుక శాంప్లింగ్ చేసుకుని శాంప్లింగ్ మీద మనం డేటా తీసుకుంటాం. తీసుకుని దాన్ని జనరలైజ్ చేసి వి అప్లై టు ది టోటల్ పాపులేషన్. ఇది మనం చేసేటటువంటి ఇటువంటి చోట పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటాయి కనుక, మనకి ఇన్వాల్వ్డ్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి కనుక అవన్నీ మనం గ్రాఫుల్లో చేస్తాం. ఈ గ్రాఫులు అనేక రకాలుగా చేస్తారు. మనం మామూలు నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇక్కడ మీకు నేను ఇంకొక టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి, పాపులేషన్ వర్సెస్ శాంపుల్ ఏమిటి, పారామీటర్ అండ్ స్టాటిస్టిక్ అంటే ఏమిటి, తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ లో ఎలా వేస్తామో, ఎలా ప్లాట్ చేస్తామో, బెల్ కర్వ్ అంటే ఏమిటి, వాట్ ఈస్ మెంట్ బై సెంట్రల్ టెండెన్సీ అండ్ డీవియేషన్, తర్వాత వాట్ ఈస్ మెంట్ బై కర్టోసిస్ అండ్ స్క్యూనెస్. మహోదయ, ఒక డౌట్. ఇప్పుడు దీన్ని చెప్పండి. మేము థీసిస్ అనొచ్చు. ఇప్పుడు మీరు రీసెర్చ్ అప్టిట్యూడ్ అనేది ఒక టాపిక్, దాని మీద అవును, మీరు ఇప్పుడు ఇది ప్రిపేర్ చేశారు. దీన్ని థీసిస్ అనొచ్చా లేకపోతే రిపోర్ట్ అనొచ్చా? ఇది థీసిస్ అనకూడదండి. ఇట్ ఇస్ ఓన్లీ నోట్స్ అంతే. ఇట్స్ నోట్స్ అండ్ అంతేనా? ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇందులో అంటే నేను ఆ, ఇక్కడ ఏమి ఇందులో నేనేమి ఐఎమ్ నాట్ ఫైండింగ్ అవుట్ ఎనీ న్యూ థింగ్, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆర్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, నేదర్ ఐఎమ్ సజెస్టింగ్ ఎనీ మాడిఫై. ఏమీ లేదు కదా, నేను మొత్తం ఉన్న మ్యాటర్ కలెక్ట్ చేశాను. ఇట్స్ ఓన్లీ నోట్స్ అంతే. కొన్ని మీరు డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అని అడిగారు. డిస్ట్రిబ్యూషన్ అంటే డివైడ్ చేయడం అలా అని కాదా? అంటే డిస్ట్రిబ్యూషన్ మీన్స్, అంటే డిస్ట్రిబ్యూషన్ అని అంటే ఉదాహరణకి చెప్తాను నేను మీకు. ఇప్పుడు మీరు ఉమ్, ఒక 100 మంది మీరు రేపు ఈ ఎగ్జామినేషన్కి వెళ్ళారు, ఈ నెట్ ఎగ్జామినేషన్కి వెళ్ళారు. ఉమ్, మీ పెర్ఫార్మెన్స్ లో మీలో 70% కొందరికి వచ్చింది, 50% కొందరికి వచ్చింది, 80% కొందరికి వచ్చింది. మనం ఏం చేస్తాము, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకుని ఉమ్, ఒక గ్రాఫ్, దట్ మేక్స్ ఏ కర్వ్, అంతే కదా. అది ఎలా వస్తుందో చూపిస్తాను నేను మీకు గీసి, ఒక కర్వ్ ఓకే. గీస్తాను అనమాట. ఆ కర్వ్ అది అది డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటంటే, ఆ కర్వ్ మీద హౌ ఉమ్, యూ కెన్ స్టడీ ఫ్రమ్ ది కర్వ్ హౌ ది పర్ఫార్మెన్స్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ డిఫరెంట్ స్టూడెంట్స్. ఆ వాల్యూని బట్టి మనం కనిపెట్టేయచ్చు అది. ఓకే. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ డిస్ట్రిబ్యూషన్. అది అది ఫ్రీక్వెన్సీ. అది చెప్పండి. ఫ్రీక్వెన్సీ. అది టేబుల్ అది ఫార్మాట్ అది లో కూడా డిస్ట్రిబ్యూషన్, అది డిస్ట్రిబ్యూషన్. ఇది ఇది ఫ్రీక్వెన్సీ అన్న ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ లో అంటే చూపిస్తే. ఇప్పుడు 70% కాదు. ఆ, డిస్ట్రిబ్యూషన్ ని మనం గ్రాఫిక్ గా చూపిస్తాము. ఉమ్, ఫ్రీక్వెన్సీ అంటే 70% ఎంతమందికి వచ్చింది అనేది ఫ్రీక్వెన్సీ. మేము 100 మందిలో 30 మందికి 70% వచ్చింది, ఉమ్, 20 మందికి 60% వచ్చింది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 60% ఈస్ 20, ఫ్రీక్వెన్సీ ఆఫ్ 70% ఈస్ 30. అది ఫ్రీక్వెన్సీ అంటాము. సో ఓకే. ఈ గ్రాఫ్ గీసిన దాంట్లో మీకు దాని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఓవర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి అంటాం మనం. ఇప్పుడు మీకు ఇప్పుడు గీసి చూపిస్తాను ఓకే. నేను. అస్తు మహావే. నేను రఫ్ గా గీసి చూపించేస్తాను ఎక్కడ మీకు. మీరు ఇందులో ఒక నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ అని తీసుకున్నారనుకోండి, వేస్తే మీకు మామూలుగా ఒక కరువు గీస్తే, సపోజ్ మనం ఇమాజిన్ యూనిఫామ్ గా చక్కగా ఇగో వీళ్ళందరూ, ఇది సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో, వీళ్ళందరూ ఒక 65% యావరేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఇది ఒక 50, ఇది ఒక 40, ఇది ఒక 30, జీరో వాళ్ళు ఉండరు కనుక ఇది ఒక 20 అనుకుందాం. 20, 30, 40, 50, 65. ఇక్కడికి వచ్చేటప్పుడు 70, 75, 80, అలాగే ఇక్కడ ఒక 90 వేసుకుందాం. 100కు 100 ఎవరికి రావు కనుక ఇట్లా వస్తుంది. దీన్ని ఏమంటామంటే మనం, దీన్ని ఒక ఒక కరువు వస్తుంది ఇలాగ. అంటే ఇందులో ఏం ప్లాట్ చేసాం మనం, నంబర్ ఆఫ్ మార్క్స్ బై స్కోర్డ్ బై స్టూడెంట్స్, స్టూడెంట్ మార్క్స్ ఇట్లా తీసుకుంటే మనకి ఇందులో ఈ షేప్ ఎలా ఉందండి. ఇది సపోజ్ మీరు ఇక్కడ
ఇప్పుడు ఇది ఏమైంది షేపు? డల్ అయింది. అవునా బెల్ కదా? అయింది. ఆహా, ఏదో అవును. విచిత్రం. అందుకని ఇలా ఉండేదాన్ని బెల్ కర్వ్ అని అన్నారనమాట. దీని పేరు బెల్ కర్వ్ బికాజ్ ఇట్స్ షేప్ ఈజ్ లైక్ ఏ బెల్, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఓ, ఏమండి, ఇది ఇలా ఉన్నప్పుడు దీన్ని బెల్ కర్వ్ అని అన్నాం. ఈ బెల్ కర్వ్ చూడండి, అంటే నేను గీయడం కొంచెం తేడా ఉండొచ్చు కానీ దిస్ ఈజ్ ఏ యూనిఫామ్ కర్వ్. అంటే మీరు ఇప్పుడు సెంట్రల్ పాయింట్ ఒకటి తీసుకుంటే, మీరు ఈ సెంట్రల్ పాయింట్ ఒకటి తీసుకుని ఇలా గీస్తే, సపోజ్ సెంట్రల్ డ్రాప్ చేశారనుకోండి, దీనికి ఇటువైపు ఈక్వల్ గా ఇటువైపు ఉంది. యూనిఫామ్ గా ఉంటుంది. ఉమ్. ఇటువైపు యూనిఫామ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే కరెక్ట్ గా ఇమేజ్ లాగా 65 ఒకే ప్యాటర్న్ లో, ఒక యూనిఫామ్ ప్యాటర్న్ లో ఇటు ఇటు ఉన్నారు అన్నమాట. అంటే సో దిస్ ఈస్ మిర్రర్ వాట్ ఇమేజ్ ఈస్ లాగా కదా మహోదయ, ఏమండి, లైక్ మిర్రర్ ఇమేజ్. లైక్ మిర్రర్ ఇమేజ్ ఎగ్జాక్ట్లీ. అసలు వాడేది కూడా అదే ఉంటుంది, మిర్రర్ ఇమేజ్ అని అంటాం మనం. సో ఇట్ ఈస్ ఏ మిర్రర్ ఇమేజ్, ఎగ్జాక్ట్లీ రైట్. రెండు వైపులా కూడా మిర్రర్ ఇమేజ్ కిందనే అది వస్తుంది అన్నమాట. దీన్ని మనం రెండు వైపులా మిర్రర్ ఇమేజ్ కింద ఉన్నప్పుడు యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. అంటే హౌ ది మార్క్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, ది మార్క్స్ స్కోర్డ్ బై వేరియస్ స్టూడెంట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దీన్ని ప్లాట్ చేసాం కనుక దీన్ని డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని అంటాం. ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ 65 ఎంతమందికి వచ్చింది, ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ ఏదో ఇక్కడ 0 దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడికి వచ్చే 20 స్టూడెంట్స్, మొత్తం 100 స్టూడెంట్స్ అనుకోండి, ఇక్కడ 50, ఇక్కడ 100 ఇలా వేసుకున్నారు అనుకోండి. ఇందులో ఏమన్నా 50 స్టూడెంట్స్ కి 65% మార్కులు వచ్చాయి. అంటే ఇది ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి? హౌ మెనీ మార్క్స్ ఆర్ స్కోర్డ్ బై హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది ఫ్రీక్వెన్సీ. సో 65 ఈ స్కోర్డ్ బై 50 పీపుల్. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏముంది, తగ్గుతూ ఉంది కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఇది ఒక 30 అయింది అనుకోండి, 30 స్కోర్డ్, ఇది 65 అంటే ఇది ఒక 30 మార్క్స్ అనుకోండి, 30 పీపుల్ స్కోర్డ్ 30 మార్క్స్, ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడికి వచ్చారనుకోండి, ఇది 90 అనుకోండి, 90 స్కోర్డ్ బై 10 పీపుల్. ఇట్లా వస్తుంది అనమాట. 10 పీపుల్ అంటే ఇక్కడ 90కి వచ్చేసాం అనమాట. సో 10 పీపుల్, ఈ 50కి 90కి మధ్యలో ఉండే వాళ్ళు ఈ మధ్యలో మార్కులు ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ మార్క్స్ చేసుకుంటూ వస్తే మనకి ఈ కరువు తయారైంది. సో దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని అంటాం. నేను మీకు ఒకటి చెప్తాను. నేను సెంట్రల్ టెండెన్సీ అనేది ఒకటి ఉంటుంది. సెంట్రల్ టెండెన్సీ అంటే ఏమిటి? సెంట్రల్ టెండెన్సీ రిఫర్స్ టు ఏ సింగిల్ వాల్యూ దట్ రిప్రజెంట్ ది సెంటర్ ఆర్ టిపికల్ వాల్యూ ఆఫ్ ఎ డేటా సెట్. ఇట్ సమరైజెస్ ది డేటా టు గివ్ ఎన్ ఐడియా ఆఫ్ వేర్ మోస్ట్ వాల్యూస్ లై. ఇది టాప్ లో ఉంది అని అంటే అర్థం ఏమిటంటే ఇది మాక్సిమం స్టూడెంట్స్ కి వచ్చిన పాయింట్. ఇది మాక్సిమం స్టూడెంట్స్ కి వచ్చిన పాయింట్. ఇక్కడ ఈ టాప్ ఇది ఇక్కడ ఇక్కడ కదండి. ఇక్కడ మనకి ఇది యూనిఫామ్ కర్వ్ కనుక ఇది ఏమవుతుందంటే ఇక్కడ యావరేజ్ అని అంటాం మనం. ఇది యావరేజ్ అని అంటాం మనం. దాన్ని మీన్ అని అంటాం. మీరు వినుంటారు మీన్ ఆర్ యావరేజ్. అంటే 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, కొందరు 30లు, కొందరు 40లు, కొందరు 50లు, కొందరు 60, అలా 90 దాకా వచ్చి ఉంటాయి. మీన్ ఆర్ యావరేజ్ అంటే ఏమిటి? ఈ 100 మంది మార్కులు కలిపి 100 పెట్టి భాగిస్తే ఎంత వస్తుందో అది యావరేజ్. దట్ ఈస్ రిప్రజెంటెడ్ హియర్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మీన్. ఇది మీన్ ఎప్పుడు అవుతుంది అని అంటే యూనిఫామ్ కర్వ్ అయితే, అంటే రెండు వైపులా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉండి నార్మల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, అంటే యూనిఫామ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అయితే ఇది మీన్ అవుతుంది. దీన్నే ఈ మీన్ వన్ వెరైటీ ఆఫ్ వాట్ వీ కాల్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీ అంటే ది టెండెన్సీ ఆఫ్ స్కోరింగ్. అంటే మనకి టోటల్ గా పెర్ఫార్మెన్స్ కి ఒక బెంచ్ మార్క్ కింద మనం తీసుకోవచ్చు. ఇది మాక్సిమం పీపుల్ ఇక్కడ పెర్ఫార్మ్ చేశారు, ఈ లెవెల్లో పెర్ఫార్మ్ చేశారు. ఇది 65% మార్క్స్ అనుకుందాం, ఈ లెవెల్లో పెర్ఫార్మ్ చేశారు. యూనిఫామ్ కర్వ్ అయితే ఇదే మీన్ అవుతుంది. ఇది ఒకసారి యూనిఫామ్ కర్వ్ కావక్కర్లేదు. కానప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇదే ఉందనుకోండి, కర్వ్ ఎలా ఉండొచ్చు మీకు? పీక్ అంటే ఇది హాఫ్ పోర్షన్ అనుకోండి, ఇది సరిగ్గా ఈక్వల్ పోర్షన్ అనుకోండి, ఈ గీత అనుకుంటే నేను కర్వ్ని ఇలా కూడా గీయచ్చు. ఇలా కూడా ఉండొచ్చు కదా డిస్ట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు ఏమైంది, మీకు ఇటు సైడు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ లెఫ్ట్ పీక్ లోకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, ఇవేమో కొంచెం స్లాక్ అని అయ్యాయి. సో సెంట్రల్ పాయింట్ ఇక్కడ ఇదైంది. ఇక్కడ యావరేజ్ మీకు అలా కడితే రాదు ఇక్కడ. సో దీన్ని ఏమంటామంటే, అందుకని దిస్ ఈజ్ జనరల్లీ కాల్డ్ ఏ సెంట్రల్ టెండెన్సీ. అట్లాగే ఇది ఇంకో రకంగా కూడా ఉండొచ్చు. ఇలా వచ్చి ఇలా కూడా ఉండొచ్చు మీకు ఈ కర్వ్. అంటే ఇటువైపు ఎక్కువ షిఫ్ట్ అయింది. ఎటువైపు ఏమిటో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి
మీకు ఇప్పుడు ఎంతవరకు ఎందుకు చూపిస్తానంటే ఈ కర్వ్స్ ఏమిటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కరువు కాకుండా కర్వ్స్ ఇలాగ నాన్ యూనిఫామ్ గా కూడా ఉండొచ్చును. అంటే ఇప్పుడు యావరేజ్ మార్క్ 65 అంటే 65 కింద చాలా మంది ఉండి 65 తర్వాత కొద్ది మంది ఉండొచ్చు. అంటే అర్థం ఏమిటి? 65 కింద ఎక్కువ మంది ఉన్నారు అని అంటే అక్కడ అర్థం ఏమిటి? పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు అనమాట. 65 పైన ఎక్కువ మంది ఉన్నారు అంటే పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ క్వశ్చన్ కూడా నేను మీకు చెప్తా. పరీక్షలో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది ఇది క్వశ్చన్ ఇలాగే ఉంటాయి పరీక్షలో క్వశ్చన్స్. ఇక్కడ వీటి మీద బేస్ అయ్యి ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ బిట్వీన్ ది మార్క్స్ అబ్టైన్డ్ అండ్ అండ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ షోస్ ఏ డీవియేషన్ టు ది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ చెప్తున్నా టు ది లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వచ్చింది చూపిస్తోంది, లేదు రైట్ సైడ్ ఏదో ఒకటి ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాట్ డూ యూ ఇన్ఫర్? ది ఎగ్జామినేషన్ పేపర్ ఈజ్ డిఫికల్ట్, ది ఎగ్జామినేషన్ పేపర్ ఈజ్ ఈజీ, ది ఎగ్జామినేషన్ పేపర్ ఈజ్ నీదర్ డిఫికల్ట్ నార్ ఈజీ. ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఎగ్జామినేషన్ పేపర్ సులభంగా ఉందా గట్టిగా ఉందా అనేది ఈ గ్రాఫ్ని బట్టి చెప్పాలి మీరు. ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్. అది ఎలా చెప్పాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అదే టైప్ క్వశ్చన్ ఇస్తాడు మనకి, సాధారణంగా అదే టైప్ లో ఇస్తాడు మీకు. సో అది మనం ఒక సెట్ గా గుర్తు పెట్టుకోవచ్చు. సో ఇలా ఉంటాయి కనుక ఇక్కడ మీన్ యావరేజ్ కింద వర్కౌట్ అవుతుంది, కానీ ఇక్కడ వేరే అవుతుంది, అది ఇక్కడ వేరే అవుతుంది ఈ కేసులో. సో జనరల్ గా దీనికి ఇచ్చిన పేరు ఏమిటంటే సెంట్రల్ టెండెన్సీ అని అన్నారు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఇది సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీ మీన్స్ ఇక్కడ చూడండి, రిఫర్స్ టు ఏ సింగిల్ వాల్యూ దట్ రిప్రజెంట్ ది సెంటర్ ఆర్ టిపికల్ వాల్యూ ఆఫ్ ఎ డేటా సెట్. టిపికల్ వాల్యూ ఆఫ్ ఎ డేటా సెట్ అంటే దట్ ఈస్ ది వాల్యూ విచ్ ఈజ్ స్కోర్డ్. అంటే మనం విత్ రిఫరెన్స్ టు మార్క్స్ అండ్ స్టూడెంట్స్ చెప్తున్నాను. ఇది మామూలుగా మీకు పుస్తకాల్లో చూసుకుంటే వాళ్ళ షేర్ మార్కెట్లు, ప్రైసెస్ వీటిని బట్టి చెప్తారు మీకు ఇది. మనం స్టూడెంట్స్ కనుక మనం ఇట్లా చెప్తున్నాను నేను మీకు. ఈ బహుశా ఈ స్టూడెంట్స్ ఈ మార్కులు అనేది మీకు పుస్తకాల్లో కనపడకపోవచ్చు. అది కానీ డోంట్ వరీ, అర్థం చేసుకునేందుకు ఇలా చెప్తున్నాను నేను. అర్థం చేసుకోండి, ఇలాగే అర్థం చేసుకోండి, ఇదే మనకు కావాలి. సో ఇక్కడ ఏం చేస్తే సింగిల్ వాల్యూ దట్ రిప్రజెంట్ ది సెంటర్ ఆర్ టిపికల్ వాల్యూ ఆఫ్ ఎ డేటా సెట్. ఒక సెంట్రల్ వాల్యూ ఇక్కడ దీని సెంటర్, ఇక్కడ దీని సెంటర్ కాదు, టిపికల్ వాల్యూ ఇది సెంటర్ యాక్చువల్గా ఇది కదా. అలాగే ఈ కేసులో ఏమైంది, మీకు టిపికల్ వాల్యూ ఇది, సెంటర్ ఇది. ఈ కేసులో ఏమైంది, ఫస్ట్ యూనిఫామ్ కర్వ్లో ఈ రెండు ఒకటే అయినప్పుడు దట్ బికమ్స్ యావరేజ్. అదర్వైజ్ దిస్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. సెంట్రల్ వాల్యూ ఇస్ డిఫరెంట్, మోస్ట్లీ రిప్రజెంటెడ్ వాల్యూ ఇస్ డిఫరెంట్. ఇలా ఉంటాయి, టిపికల్ వాల్యూ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఒక్క యూనిఫామ్ బెల్ కర్వ్ వస్తే మాత్రం, డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా ఉంటే మాత్రం బోత్ దీస్ బికమ్ ది సేమ్ థింగ్. అప్పుడు అది మీన్ అని అంటాం మనం. ఇన్ జనరల్ ఇప్పుడు ఈ మాక్సిమం మోస్ట్ రిప్రజెంటెడ్ వాల్యూ ఏదైతే ఉందో ఇది కానీ దీనికి ఇచ్చిన జనరల్ టర్మ్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీ అంటే విచ్ రిప్రజెంట్ ది టిపికల్ వాల్యూ, మీన్స్ ది పర్ఫార్మెన్స్ లెవెల్ ఆఫ్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ టెండెన్సీ అని చెప్పేసి మనం అన్నాము అనమాట. ఇట్ సమరైజెస్ ది డేటా టు గివ్ ఎన్ ఐడియా వేర్ మోస్ట్ వాల్యూస్ లై. ఇది ఇక్కడది. దీనికి సెంట్రల్ టెండెన్సీకి మెజర్స్ 3 రకాల మెజర్స్ చెప్తారు. మీన్ అనేది నేను మీకు చెప్పాను. ఇప్పుడు పై బొమ్మ కొంచెం గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ కర్వ్లో మీన్ ఏమంటామంటే ఆ మీన్ అనేదే సెంట్రల్ టెండెన్సీ అవుతుంది. సో ఇక్కడ సెంట్రల్ టెండెన్సీ కెన్ బి ఏ మీన్ ఆల్సో. అంటే యూనిఫామ్ కర్వ్ విషయంలో సెంట్రల్ టెండెన్సీ బికమ్స్ ది మీన్ అంటే ఏంటంటే ది అర్థమెటికల్ యావరేజ్ ఆఫ్ ఆల్ డేటా పాయింట్స్. ఇక్కడ మీకు నేను చూపించేస్తాను చూడండి, మీరు ఎగ్జాంపుల్ తో సహా చూపిస్తాను. మీన్ మీన్స్ యావరేజ్. దిస్ ఆల్ ఆఫ్ us know a very elementary arithmetic average of all data points. ఫార్ములాలో కొద్ది మనం ఎగ్జాంపుల్ వెళ్తే ఉదాహరణకి 5, 10, 15 అనే ఒక డేటా సెట్ తీసుకుందాం. ఒకటికి 5 మార్కులు, 10 మార్కులు, 15 మార్కులు వచ్చాయి. వాట్ ఈస్ ది యావరేజ్ అంటే 15, 30 కనుక బై 3 వేస్తే 10 మార్కులు అనేది యావరేజ్ అని వచ్చింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మీన్. ఇవన్నీ గుర్తుండాలండి టర్మ్స్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ మీన్. రెండోది మీడియన్, ది మిడిల్ వాల్యూ ఇన్ అన్ ఆర్డర్డ్ డేటా సెట్. అంటే ఇప్పుడు పైన చెప్పిన 5, 10, 5 అని 15 అని ఉందనుకోండి, ఇందులో మిడిల్ వాల్యూ ఏమైందండి 10 అయింది. 10 అనేది దాన్ని మీడియన్ అని అంటాం. 3 మెజర్స్ చెప్తాం మనం సెంట్రల్ టెండెన్సీకి. ఏమిటి? మీన్, మీడియన్, మోడ్. మీన్ అంటే యావరేజ్ ఆఫ్ ఆల్ ది డేటా వాల్యూస్ ఆఫ్ ఆల్ ది డేటా సెట్. యావరేజ్ చేస్తే దాన్ని మీన్ అంటాము.
మీడియన్ అంటే ఏమిటంటే ది మిడిల్ వాల్యూ ఆఫ్ ది డేటా సెట్. మిడిల్ వాల్యూ అంటే ఇప్పుడు పై తెప్పుకున్న 5, 10, 15 అనుకోండి, 10 ఈజ్ కాల్డ్ ది మీడియన్. అలా కాకుండా మీరు ఇంకో డేటా సెట్ 4, 10, 5, 10, 15, 20 ఉన్నాయి. అప్పుడు దీన్ని ఈ మొదటిది చివరిది వదిలేసి ఈ మధ్యలోది తీసుకొని 10, 15 దీన్ని యావరేజ్ చేస్తే 12.5 అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఈ సెట్ లో 12.5 ఇస్ ది మీడియన్. అంటే సెంట్రల్ టెండెన్సీ ఏదైతే ఉందో, సెంట్రల్ టెండెన్సీలో మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మీడియన్ అని అంటాం. తర్వాత మోడ్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనమాట. ది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వాల్యూ ఇన్ ది డేటా సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సెట్ 5, 5, 10, 15 అని ఉందనుకోండి, ఇక్కడ మోడ్ ఎంత అంటే 5 అనమాట. అదే 5, 10, 10, 15 ఉందనుకోండి, మోడ్ ఎంత అంటే 10. మోడ్ రిప్రజెంట్స్ ది వాల్యూ విచ్ ఈస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నది అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మోడ్. సో ఈ మూడు మెజర్స్ ఫర్ ది సెంట్రల్ టెండెన్సీ. సో మళ్ళీ ఒక్కసారి చూస్తే మీరు, central tendency refers to a single value that represents the center or typical value of a data set, summarizing the data into one representative figure. అంటే మాక్సిమం ఎక్కడ ఉన్నది అనేటటువంటిది అది సెంట్రల్ టెండెన్సీ అంటామని చెప్పాను కదా. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఐడియా వేర్ మోస్ట్ డేటా పాయింట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. మనది ఆ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ లో మోస్ట్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో దానిని మనం సెంట్రల్ టెండెన్సీ అని అంటాం. అంటే మనం గీసుకున్నది ఇలా గీసాము, లేదంటే దీన్నే ఇలా కరువు గీసాము, లేదంటే దీన్నే ఇలా కరువు గీసాము. ఇందులో ఉండే సెంట్రల్ టెండెన్సీ అంటే దీని పీక్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది సెంట్రల్ టెండెన్సీ అని అంటాం దీన్ని. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే మాక్సిమం పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉన్నది అనే పాయింట్ చూపించేదాన్ని సెంట్రల్ టెండెన్సీ అని అంటాం. దీనికి కీ మెజర్స్ మీన్, అర్థమెటికల్ యావరేజ్. ఇక్కడ మీన్ అంటే సరిపోతుంది, కానీ ఇక్కడ అర్థమెటికల్ యావరేజ్ ఇది కాదు. ఇక్కడ పీక్ ఏమో లో సైడ్ ఉంది, ఇక్కడ పీక్ హయ్యర్ సైడ్ ఉంది. అంటే ఇక్కడ 80% వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడేమో 40% వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మీన్ అనేది మారిపోతుందిగా, మీన్ సెంట్రల్ పాయింట్ ఒకటి అవ్వవు కదా. దీని యావరేజ్ అంటే వీళ్ళు యావరేజ్ చేస్తే ఇక్కడ ఉంటుంది, కాకపోతే మీకు సెంట్రల్ టెండెన్సీ ఇక్కడ ఉంటుంది మాక్సిమం ఉండేది, అలాగే దీనికి ఇక్కడ ఉంటుంది. సో ఇట్లా డిఫరెన్స్లు వస్తాయి కనుక దీన్ని మనం మీన్ అర్థమెటిక్ యావరేజ్ అంటాము. ఇక్కడ మీకు స్క్యూనెస్ అండ్ కర్టోసిస్ అనేది ఒకటి చెప్తాను నేను మీకు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నేను మీ క్వశ్చన్ దీని మీదే వస్తుంది. స్క్యూనెస్ అండ్ కర్టోసిస్ అంటే ఏమిటి అనేది నేను చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఇది చూడండి, బోత్ స్క్యూనెస్ అండ్ కర్టోసిస్ ఆర్ స్టాటిస్టికల్ మెజర్స్ యూజ్ టు డిస్క్రైబ్ ది షేప్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఈ షేప్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మీకు ఇది ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇది మీకు అర్థమైపోతుంది అనుకుంటాను, బాగానే గీశాను, బాగానే వచ్చింది. ఇది నార్మల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, రెండు వైపులా కూడా మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది. ఇది నార్మల్ ఫ్రీక్వెన్సీ, దీన్ని బెల్ కర్వ్ అని అంటాం మనం. ఏమంటే ఇది ఒకటి. దీన్ని ఏమంటాం, నార్మల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అన్నాము కర్వ్ అని. ఇది యూనిఫామ్ గా ఉంది. ఇది యూనిఫామ్ గా లేకపోతే అంటే ఈ సెంట్రల్ గీత ఇప్పుడు మీరు కామన్ అనుకోండి, ఇది సెంట్రల్ గీత. సో ఇంకొక రెండు రకాలు చూపిస్తాను. ఇది ఒక సెంట్రల్ గీత, ఇది ఒక సెంట్రల్ గీత. ఇందులో మీకు ఇది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఈ సెంట్రల్ గీతకి రెండు వైపులా కూడా యూనిఫామ్ గా ఉంది కర్వ్. దీన్ని నార్మల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని అంటాం, దీన్ని బెల్ కర్వ్ అని అంటాం. అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని యూనిఫామ్ గా పర్ఫార్మెన్స్ లేదు, ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఆఫ్ లో ఎక్కువ మంది ఉండొచ్చు. ఇప్పుడు దీనికి మీకు తేడా అర్థమైందండి. ఈ వాల్యూ సెంటర్లో ఉంది, ఇక్కడ సెంటర్లో లేదు. ఏ? ఇంకొకటి ఎలా ఉండొచ్చు అంటే ఇలా ఉండొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళింది. ఈ పీక్ ఏదైతే కనిపిస్తుందో అంటే మాక్సిమం స్కోర్డ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది, ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళింది. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళింది పీక్, ఇక్కడ పీక్ రైట్ కు వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి మీరు, ఇవి నాన్ యూనిఫామ్ కర్వ్స్. ఇది యూనిఫామ్, లెఫ్ట్ రైట్ లేదు, రెండు వైపులా యూనిఫామ్ గా మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ కి జరిగింది పీక్, ఇక్కడ రైట్ కి జరిగింది. దట్ మీన్స్ మనకి డిస్ట్రిబ్యూషన్ ఎలా స్టడీ చేస్తామని అంటే ఈ లెఫ్ట్ కి రైట్ కి జరగడాన్ని స్క్యూనెస్ అని అంటాం. స్క్యూనెస్ అంటే వంకర తిరగడం అర్థం, అంతకంటే ఏం లేదు. వంకర తిరిగింది. ఇది ఇది డిస్ట్రిబ్యూషన్ సిమెట్రిక్ గా ఉంది అని అంటాం. ఇక్కడ ఇది సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, ఇది సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషను. ఇవి రెండు ఎసిమెట్రిక్, ఇవి సిమెట్రిక్ గా లేవు.
రెండు వైపులా ఒకలా లేవు, ఒకవైపు ఒకలాగా ఒకవైపు ఒకలాగా ఉంది. ఇది సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, ఇది ఎసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఎప్పుడైతే ఎసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అంటే డేటా అనేది యూనిఫామ్ గా సెంట్రల్ పాయింట్ నుంచి అటు ఇటు యూనిఫామ్ గా లేదో దాన్ని ఎసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి మనం అంటాము. దట్ ఈస్ డీవియేషన్ అని అంటాం. దీన్ని డీవియేషన్ అంటే ఏమిటంటే ఈ సెంట్రల్ టెండెన్సీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఎటువైపుకు ఎలా ఉంది, ఎటువైపుకు ఏ విధంగా వంగింది అనే దాన్ని డీవియేషన్ అని అంటాం. సో దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డీవియేషన్. ఇది కూడా ఒక టెక్నికల్ టర్మే, డీవియేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీ అంటే యావరేజ్ పెర్ఫార్మెన్స్ 65% అనుకుంటే డీవియేషన్ ఎటువైపు ఉంది, లోవర్ సైడ్ ఉందా అంటే 65% కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, రైట్ సైడ్ ఉందా 65% ఎక్కువ మందికి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారా అనేది డీవియేషన్ అంటాం. డీవియేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ టెండెన్సీ అని అంటాం మనం దాన్ని. సరిగ్గా అది ఉంటే ఇది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అనమాట. సో దీన్ని స్క్యూనెస్ అని అంటాం. అంటే ఈ స్క్యూనెస్ లో ఏం జరుగుతుంది మీకు, దేర్ ఈజ్ ఏ హారిజాంటల్ షిఫ్ట్. అంటే ఈ పీక్ అనేది ఇక్కడ సెంటర్ లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ కి వచ్చింది, ఇక్కడ రైట్ కి వచ్చింది. దట్ మీన్స్ ది పీక్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఈజ్ హారిజాంటల్లీ మూవింగ్ లెఫ్ట్ కి రైట్ కి మధ్యకి, అంతే తప్ప వెర్టికల్ గా ఏమీ తేడా రావట్లేదు. చూడండి మీకు ఇంచుమించుగా మనం ఈ వాల్యూ ఫిక్స్ చేసుకున్నాం కనుక ఈ వాల్యూ ఇక్కడే ఉంది, వెర్టికల్ డిఫరెన్స్ రాలేదు, హారిజాంటల్ డిఫరెన్స్ మాత్రమే వచ్చింది. దీని షిఫ్ట్ హారిజాంటల్ గానే అయింది, ఐదర్ ఫ్రమ్ ది సెంట్రల్ లైన్, ఐదర్ టు ది లెఫ్ట్ ఆర్ టు ది రైట్ ఆర్ యూనిఫామ్లీ ఆన్ ది సెంట్రల్ లైన్. ఈ మూడు వచ్చాయి, దీన్ని స్క్యూనెస్ అంటాం. దట్ మీన్స్ స్క్యూనెస్ ఈజ్ షిఫ్ట్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ హారిజాంటల్లీ. హారిజాంటల్ డీవియేషన్ ఆఫ్ ది సెంట్రల్ టెండెన్సీ ఈజ్ కాల్డ్ స్క్యూనెస్. ఇందులో ఇప్పుడు దీంట్లో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఇందులో మీకు టైప్స్ ఆఫ్ స్క్యూనెస్ మూడు రకాలు ఉంటాయి అంతే కదా మనకి. ఒకటి పాజిటివ్ స్క్యూ అంటే ఇది టెయిల్ అంటాం. ఇది ఈ గీత ఉందే తోకలు, ఈ రెండు తోకలు, ఈ రైట్ సైడ్ తోక ఇలాంగేట్ అయింది, లెఫ్ట్ సైడ్ తోక తగ్గింది, ఇది పీక్ లెఫ్ట్ కి వచ్చింది. దీన్ని ఏమంటాం, రైట్ టెయిల్. అంటే ఇక్కడ హయ్యర్ వాల్యూస్ ఈజ్ లాంగర్ దాన్ ది లెఫ్ట్ టెయిల్. అంటే దీన్ని ఏమంటామంటే ఇక్కడ మోస్ట్ డేటా పాయింట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది లెఫ్ట్. ఇక్కడ డేటా పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని దగ్గర దగ్గర రాబట్టి మీకు ఇది సర్మం లేచింది. ఇక్కడ తక్కువ ఉన్నాయి అంటే ఏమిటనమాట, ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అని చేత ఇక్కడ మీకు ఈ టెయిల్ శాగ్ వచ్చేసింది అనమాట. అంటే పీక్ టువర్డ్స్ లెఫ్ట్ ఉంటే దీన్ని పాజిటివ్ స్క్యూ అని అంటాము, దీన్నే రైట్ స్క్యూ అని అంటాము. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇది ఎగ్జాంపుల్ మామూలుగా మీకు పుస్తకాల్లో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అను లేకపోతే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషను, లిటరసీ డిస్ట్రిబ్యూషన్ అవి ఇక్కడ చూపిస్తారు. అయితే ఇక్కడ మనం మార్కుల్లో మాట్లాడుకుంటాం కనుక ఇక్కడ తక్కువ మార్కులు ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు. అంటే పేపర్ కష్టంగా ఉన్నట్ట, డిఫికల్ట్ గా ఉన్నట్ట, అంటే డిఫికల్ట్ గా ఉన్నట్టు, ఈజీగా ఉన్నట్ట అండి. పేపరు తక్కువ మార్కులు ఎక్కువ మందికి వచ్చాయి, ఎక్కువ మార్కులు తక్కువ మందికి వచ్చాయి, అంటే పేపర్ ఎట్లా ఉంది, డిఫికల్టీగా ఉంది. డిఫికల్ట్ గా ఉంది. అంటే అర్థం ఏమిటనమాట, మీకు ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ నేను చెప్పాను, క్వశ్చన్ లో ఏమిస్తాడంటే ది డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఈజ్ ఎన్నైనా ఇవ్వచ్చు, ఈజ్ షోస్ ఏ పాజిటివ్ స్క్యూ అని ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ స్క్యూ అంటే పీక్ టువర్డ్స్ ది లెఫ్ట్, గుర్తుపెట్టుకోవాలి మీరు, పీక్ టువర్డ్స్ ది లెఫ్ట్ పాజిటివ్ స్క్యూ. సో ఇది డిస్ట్రిబ్యూషన్ కర్వ్ షోస్ ఏ పాజిటివ్ స్క్యూ అని అనొచ్చు. లేదు, ది డిస్ట్రిబ్యూషన్ కర్వ్ షోస్ ఏ రైట్ స్క్యూ అని అనొచ్చు. దీన్ని రైట్ స్క్యూ అని అంటాం. స్క్యూ అంటే డీవియేషన్ అని చెప్పిన వంకర, ఇక్కడ తోక వంకర పోయింది, ఎక్కువ స్లాక్ అని అయిపోయింది అనమాట. అందుకని దీన్ని రైట్ సైడ్ స్లాక్ అనేది కనుక రైట్ స్క్యూ అని అంటాం దీన్ని. లేదు, రైట్ సైడ్ ని పాజిటివ్ తీసుకుంటాం కనుక దీన్ని పాజిటివ్ స్క్యూ అని అంటాం. ఇక్కడ అర్థం ఏమిటనమాట, మీ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అంటే ఏమిటి, లెస్ మార్క్స్. మనం ఈ మొదలు చెప్పుకున్న గ్రాఫ్ లో మనం ఏం చేసుకున్నాం, ఇలా గీత తీసుకుంటే మనం మొదలు చెప్పుకున్న దాంట్లో మనం ఇలా గీత గీసుకుంటే ఇది లెస్ మార్క్స్ సైడ్, ఇది హయ్యర్ మార్క్స్ సైడ్ కనుక ఇక్కడ మనకి లెస్ మార్క్స్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, హయ్యర్ మార్క్స్ సైడ్ తక్కువ ఉన్నాయి పాయింట్స్. అందుకని లెస్ మార్క్స్ సైడ్ ఎక్కువ ఉన్నది కనుక పేపర్ ఈజ్ టఫ్ అని అర్థం అనమాట ఇక్కడ. కనుక మీరు ఏమి రాయాలి, వాడు ఏమి ఇస్తాడంటే ది డిస్ట్రిబ్యూషన్ కర్వ్ షోస్ ఏ పాజిటివ్ స్క్యూ అన్నా, షోస్ ఏ రైట్ స్క్యూ అని అన్నా మీరు రాసి
డస్ ఇట్ ఇండికేట్ ది పేపర్ ఇస్ టఫ్ ఆర్ ఈజీ ఆర్ నైదర్ టఫ్ నార్ ఈజీ ఆర్ కెనాట్ బి సెడ్ ఇట్లా ఇచ్చినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ సే ది పేపర్ ఇస్ టఫ్ అండ్ ది అదర్ కేస్ ఈజ్ అదర్వైజ్. అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఏమైపోయింది, శాగ్ మీకేమో లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇది రైట్. ఇక్కడ ఏంటి పీక్ టువర్డ్స్ రైట్ అంటాము, దీన్ని లెఫ్ట్ స్క్యూ అని అంటాం. స్క్యూ అంటే ఈ డీవియేషన్ అని చెప్పాను, శాగ్ అనేది. అంచేత ఇది ఇటు వచ్చింది కనుక ఇది లెఫ్ట్ శాగ్ ఉన్నది, దీన్ని ఏమని అంటామంటే నెగటివ్ స్క్యూ అని అంటాము, లేదు లెఫ్ట్ స్క్యూ అని అంటాము. ఆ క్వశ్చన్ లో కనుక వాడు ది ది డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ షోస్ ఈ నెగటివ్ స్క్యూ అన్నా ఏ రైట్ స్క్యూ ఏ లెఫ్ట్ స్క్యూ అన్నా, ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగింది, దగ్గరగా ఉన్నప్పుడే మీకు ఈ లైన్ స్ట్రైట్ గా వస్తుంది. తక్కువ పాయింట్లు ఉంటే శాగ్ ఎక్కువ వస్తుంది మీకు. అందుకని ఇక్కడ మీకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అంటే ఇది మోర్ సైడ్, ఇది లెస్ సైడ్ కనుక more marks are scored in this where it is a left skew or a negative skew, means more marks are more students got more marks in అర్థం. That means the paper is easy. అంచేత మీకు రెండే వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఏమిటంటే వాడు ఇవ్వడం, ఇఫ్ ది డిస్ట్రిబ్యూషన్ కర్వ్ షోస్ పాజిటివ్ స్క్యూ అని కానీ రైట్ స్క్యూ అని కానీ ఇస్తే అది దట్ బికమ్స్ ఏ టఫ్ పేపర్. లెఫ్ట్ స్క్యూ అని కానీ నెగిటివ్ స్క్యూ అని కానీ ఇస్తే దట్ బికమ్స్ ఎన్ ఈజీ పేపర్ అని అర్థం వస్తుంది. ఈ రకంగా క్వశ్చన్స్ ఇస్తాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాడు ఒక్కొక్కసారి బొమ్మ వేసి ఈజీటే లెఫ్ట్ స్క్యూ ఆర్ పాజిటివ్ స్క్యూ ఆర్ రైట్ స్క్యూ ఆర్ నెగిటివ్ స్క్యూ అని కూడా అడగచ్చును. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సిమెట్రిక్ కర్వ్. సిమెట్రిక్ కర్వ్ ఈస్ కాల్డ్ బెల్ కర్వ్. అసిమెట్రిక్ కర్వ్స్ ఆర్ దీస్ టూ, పాజిటివ్ స్క్యూస్ ఆర్ నెగిటివ్ స్క్యూస్ ఆర్ రైట్ స్క్యూ ఆర్ లెఫ్ట్ స్క్యూ. ఈ విధంగా మనం స్క్యూనెస్ ని చెప్తాం. ఇది ఒక క్యారెక్టరిస్టిక్. ఇంకొకటి ఎలా ఉండొచ్చును, రెండో ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కర్టోసిస్ గురించి చెప్పాలి నేను. ఇది రేపు చెప్తాను. ఓకేనా అండి, ఆపేద్దామా? ఓకే సార్. అస్తు మహోదయ. రైట్ అండి. ధన్యవాదాలు. గుడ్ నైట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే. గుడ్ నైట్. టుమారో విల్ మీట్ అగైన్. ధన్యవాదాలు. గుడ్ నైట్.